వందనాలు. బాగున్నారుగా? బాగున్నట్టున్నారు. బాగుండాలి, అందరూ బాగుండాలి. మనం బాగుండాలి, అందరూ బాగుండాలి. మనం మాత్రం బాగుండి ఎవరైనా పోయారు అనుకోకూడదు. అది సంఘం కాదు. సంఘం అంటే అందరూ బాగా కోరుకోవాలి. ఈ బైబిల్ మిషన్ వారు అంటారు, దేవా అందరితో మాట్లాడు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు. వాళ్ళు ఒక్కరితోనే సరిపెట్టుకోవట్లేదు, మొత్తం ఊరంతా. ఏ మతమును కానీ ఏదో కానీ ద్వేషించరాదని చెప్తారంట. అది మనకు అనవసరమేమో అనుకుంటాను. డైరెక్ట్గా లైవ్ చెప్తున్నాను నేను, వింటారు, చాలామంది వింటారు. మనకు అనవసరం, ఎందుకంటే అసలు మతమే కాదు మన మతమా? భూలోకంలో చాలా మతాలు ఉన్నాయి. ఏ మతంతో నాకే పనేంటి? ఎవరి మతం వాళ్ళు, కానీ నాది మతం కాదు, నాది మార్గం. అనండి, మీదేంటి? మీదేంటంటే మార్గం. ఇంకా మన మార్గమైనప్పుడు ఎవరి మతం వెళ్ళకపోతే మనకెందుకు? అన్ని మతాలు ఈ మార్గంలో రావాలనేది మన ప్రార్థన. మతిలో నుంచి పుట్టేది మతము, హృదయములో నుంచి పుట్టేది మార్గం. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనసు ఉంటే మార్గం. అంటే మనసు ఉంటే అంటే అర్థం ఏంటి? మతానికి మనసు లేదు, మార్గానికే మనసు. కనుక మనకు మనసు ఉంది కనుక మార్గం. సంతోషము. పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా అనేకమైన భావాలని తెలియజేస్తుంటాడు. నేనైతే బైబిల్ అంటుంది ఎప్పుడు కూడా మీరైతే, మనమైతే కాదు. బైబిల్ బాగా చదువుతారా మీరు? నేనైతే, నా మట్టుకైతే, నాకైతే దేవుని పొందు ధన్యకరం అంటాడు ఒక ఆయన. నా మట్టుకైతే బ్రతుకుని క్రీస్తే అంటాడు ఇంకొక ఆయన. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్క ఉండాలని ఇంకో ఆయన అంటాడు. అంటే దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి వ్యక్తిగతం అయిపోవాలి. దేవుని సంఘంలో ఉన్నా, మనం కుటుంబంగా ఉన్నా, దేవునితో బంధము, సంబంధము వ్యక్తిగతం. కనుక ఈ దినాల్లో, ఈ ఇటీవల దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పరిపరి విధములుగా అనేక వాక్యముల నుండి ధ్యానం చేయిస్తూ, పరిశీలన చేయిస్తూ, వాట్ ఈజ్ యువర్ గోల్? అసలు మన ముగింపేంటి, మన గమ్యం ఏంటి అని ప్రశ్నిస్తున్నాడు. అందుకనే పౌలు అంటాడు, నేను గురి లేని వాళ్ళ వలె పరిగెత్తట్లేదు. నేను ఇంకా సంపూర్ణ స్థితి పొందలేదు, అలాగని ఎక్కడో చోట ఆగిపోలేదు. నేను సంపూర్ణ స్థితి పొందవాలని గురి యొద్దకే పరిగెడుతున్నాను. దేవునికి స్తోత్రం. యూ షుడ్ హ్యావ్ ఎ గోల్ అండ్ టార్గెట్. యూ హ్యావ్ ఎ డెస్టినేషన్. అంచేత మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో గురి కలిగి ఉండాలి. నేను ఒక పాట రాసినప్పుడు ఇండోనేషియాలో పరిశుధాత్మ ఇచ్చాడు. గురిని చూడుమా, గురిని చేరుమా, పావురమా, సంగ పావురమా, పావురమా, ఆత్మ పావురమా, గురిని చూపుమా, గురిని చేర్చుమా. చూపేదాయనే, చేర్చేదాయన పరిశుద్ధాత్మ. చూసేది చెప్పండి, చేరేది ఎవరు? సంఘం. ఆత్మ పావురము, సంఘ పావురం. పరిశుద్ధాత్మను పావురంతో పోల్చాడు యేసయ్య. యోర్దానులో బాప్తిసం ఉంది, ఒడ్డుకొస్తే పరిశుద్ధాత్మ దేవుడు పావురాకారములో యేసయ్య దిగి వచ్చాడు. చెప్పండి.
యేసయ్య మీదకి పావురాకారంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు పావురానికి సాదృశ్యంగా ఉన్నాడు. యేసయ్య మనకు చెప్పాడు, మనము కూడా పావురాలని చెప్పాడు. పాముల వలె చెప్పండి, వివేకంగాను పావురముల వలె నిష్కపటముగాను ఉండమన్నాడు. అంతేకాదు, బండ సందులలో ఎగిరిన పావురమా, పేటు పీటలను ఆశ్రయించిన నా పావురమా, నీ స్వరము మధురము నీ ముఖము. అంటే మనం ఎవరు అనమాట? పావురాలు. అందరూ ఇలా అనండి, చేతులపైకి సిగ్గుపడుకుంటానమ్మా. పావురాలు కదా మీరు. కాకులా? కాకుల ఏ కాకులు మీకు? శ్రీకాకులా? ఏ కాకులు? అందరూ ఉన్నా కానీ ఏకాకనే ఉన్నాను గారు. నా పని బతుకున్నా, నాదంతా ఏకాకలే ఉందండి. పావురం అయ్యి కూడా కాక అయిపోయినంటవా? కాకిలాగా కలకాలం బతకడం కంటే హంసలాగా 6 నెలలు బతకడం మంచిదా? అలాగైతే పావురం లాగా ఒక్కరోజు బతకడం మంచిది. చాలు. దేవునికి స్తోత్రం. వీఆర్ సిగ్నిఫికెంట్ ఆఫ్ డౌ. మనం పావురాలు. చెప్తాను, చాలాసార్లు చెప్పాను మీకు. ఎందుకు యేసు ప్రభు వారు మనల్ని పావురాలతో పోల్చాడంటే, భూలోకంలో అన్ని పక్షులకు చేదు కట్టు ఉంది, కానీ పావురానికి ఏం లేదు, చేదు కట్టు. చేదు అనగా పాపానికి సాదృశ్యం. అంటే సంఘము అంటే, లేక పావురము అంటే ఎవరన్నమాట? నువ్వు చేదు లేని, పాపము లేని నిష్కలంకురాలవు. నా పావురము, నా నిష్కలంకురాలు ఒకటే. ఎంతమందమ్మా? ఒకటే. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం పావురాలం అవ్వాలి. నిష్కపటంగా ఉండాలి, కపటం లేని వారుగా ఉండాలి. కపటము చాలా భయంకరమే. దావీదు కుమారుడు ఒకడు దెయ్యం బట్టి ఇల్లీగల్గా ప్రవర్తించడానికి ప్రేరేపించబడితే, ఆడిని ప్రేరేపించడం ఎవడు తెలుసా? ఆ దావీదు గారి సొంత బ్రదర్ ఒకడు ఉన్నాడు. పేరు లేదు బైబిల్లో. తర్వాత ఒక చోట దొరికింది. వాడు కొడుకు ఒకడు ఉన్నాడు, యెహోనాదాబు. వాడు బహు కపటము గలవాడు అని ఉంది. సంఘాల్లోనే ఉంటారు కపటంగా, ప్రేమగా మాట్లాడుతుంటారు, లోపల కపటం ఉంటారు. అది పాపం. కపటం, మలినం, కల్మషం, ఇవన్నీ పావురానికి ఉన్నటువంటి సూచనలు కాదు. ఏ పావురానికి కూడా కపటం ఉండదు, నిష్కపటంగా ఉండదు. ఎప్పుడు చెప్పాక ఇంకా అందులో మీనింగ్లెస్ ఉండదు, మీనింగ్ఫుల్ ఉండదు. పావురం వలె నిష్కపటంగా మనం ఉండగలుగుతాం. సో దట్ వాట్ ఐ లైక్ టు ఎంఫసైజ్ టునైట్ దిస్ ఆఫ్టర్నూన్ అంటే, మనం పావురాలం. సంకలు కొట్టుకొని పోయి అట్లీస్ట్ పావురాలు ఎగురుతున్న తర్వాత సంగతే. పావురం ఎప్పుడు కూడా కింద ఇక్కడ ఉండదు. అది ఎప్పుడు పేటులో ఉంటుంది, మన సందులో ఉంటుంది. అనంతమైనగా ఇలా అనండి, పావురం ఎక్కడ ఉంటుంది ఆయన. మన పాతోళ్ళు పాడారు, రెక్కలు గలవారంతా చూచుకొనుడి, పైకెగరగలరేమో పరికించుడి, పడిపోయే పాటేమో జాగ్రత్తమండి. జాయ్ జాయ్ జయం శ్రీ యేసు వచ్చుచుండి. యేసు ప్రభు వచ్చేస్తుంటే అయ్యేలా నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్ళి ప్రభా, నేను మాత్రం ఎగరలేనంటే నీ బతుకంతే. ఎగరాలి నువ్వు. పావురం ఏం చేస్తుంది? ఎక్కడి చాపు ఎగరాలి, పైకి ఎగరాలి, పైకి ఎగరాలి, పైకి ఎగరాలి. కనుక మనం పావురాలం. ఎక్కడైనా చేతు కొట్టుందేమో చూసుకోండి, లేనిది తెచ్చిపెట్టుకున్నామేమో చూసుకోండి. అసలు నీకు లేదు. నువ్వు సంఘం అయిన తర్వాత, దేవుని బిడ్డ అయిన తర్వాత, రక్షించబడిన తర్వాత నీలో చేతులతో ఏసై పీకేస్తే మళ్ళా లేనిపోయిన చేతులతో నువ్వు ఎక్కించుకుంటే నువ్వు పావురం కాదు, కాకైపోతావు. అందరూ శ్రద్ధగా ఉండండి. వెన్ ఐ స్పీక్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ మై ఐస్. నంగి మాట్లాడేవాడు, నేల చూపులు చూసేవాడు దేవునికి అంగీకారం ఉండలేడు. నేను చూస్తున్నప్పుడు కొంతమంది అపరాధాలు కనబడతారు. ఐఎమ్ వెరీ సారీ. స్త్రీలు పురుషులందరూ నన్ను చూడండి దయచేసి. ఐ టు ఐ కాంటాక్ట్, ఐ స్పీక్. దేవుని ఆత్మ నాలో నుంచి మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు కళ్ళలో పెట్టి ఆ హృదయంలోనికి ఆ మాటను స్వీకరించాలి. అప్పుడు అది నేను కార్యసిద్ధి చేస్తాను. కొన్నిసార్లు ఏంటో ఇలా తలవాటుతో ఇలా పెడుతుంటా, అలా పెడుతుంటా, ఇది అంటుంటా, పిచ్చిగా ప్రవర్తిస్తున్నాం. ఎందుకు ఇక్కడ
దైవ భయంతో ఇక్కడ దేవుని మాటకు చెవి యొక్క, ఇది దేవుని మాట, మనుషుని మాట కాదు ఇది. నేను మీతో మాట్లాడుతున్నప్పుడే నేను కూడా చెవి యొక్క ఆలోచిస్తుంటా. ప్రతి మాట దేవుని నాతో మాట్లాడేవాడు కొత్త మాట. దేవుని మాట తృణీకరంగా మాట్లాడదు. బుద్ధి లేని కొంతమంది నాకు వాక్యం సరిపడదని చెప్పారని నేను వినబడుతున్నాను. యు ఆర్ ఏ ఫూల్, డైరెక్ట్లీ స్పీక్. నువ్వు చెప్పినప్పుడు వెళ్ళలేవు, తలగా అడిగినట్టు దెయ్యం పడినట్టు తిరుగుతుంటూ వాక్యం చెప్పినప్పుడు దాన్ని హృదయ సేకరించబోతే నీకు ఏమర్థమవుతుంది? అలా ఏమో సరిపోతుంది. దేవుడి మాట 26 అక్షరాలు, ఒక్క మాట చాలు నీ జీవితాన్ని బతికేస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. వాక్యం రానే లోపలికి తలలోకి ఎక్కించుకుని మైండ్లోకి ఎక్కించుకోవడం కాదు, ఆ మాట్లాడే ప్రతి మాట నీ హృదయంలోకి తెచ్చుకుని వస్తే ఆ నెలంతా నిన్ను పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుతుంది. డోంట్ ఎవర్ సే నేను ఎవరు అనుకున్నావు? కొన్ని వేల సభల్లో కొన్ని గంటల సేపు పెట్టగలమట్టగా లేకుండా వాక్యంతో ప్రజలని అనేక లక్షల మంది ఇప్పుడు దేవుని దగ్గర నడిపించి అభిషేకం కలిగిన వాడు. నా గురించి ఎప్పుడే కానీ ఎక్కడ కానీ ఎలాంటి మాట కానీ అనవసరమైన మాట మాట్లాడేమంటే నువ్వు అప్పటికీ శాపగ్రస్తులు ఉన్నట్టే. బీ కేర్ఫుల్. నేనే దైవజనుడు అయితే యెహోవా జీవముతోడు అని చెప్పాడు. నేను బంధించానంటే అది బంధించబడుతుంది, నేను విప్పితేనే అది విప్పబడుతుంది. ఐఎమ్ వెరీ వెరీ సీరియస్ ఇన్ దిస్ మ్యాటర్. బీ అలర్ట్ అండ్ ఎక్స్పెక్ట్ ద వర్డ్ ఫ్రమ్ ద లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్ అంటే చేతిలో ఉంది. మెసేజ్ ఇస్తున్నప్పుడు వర్డ్ ఫ్రమ్ ద లార్డ్, దేవుని నోట నుంచి వచ్చే మాట అది నువ్వు హృదయంలోకి స్వీకరిస్తే నీ ఆత్మ ఫలవంతంగా ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. దైవజనుడు మాట్లాడినా నువ్వు అలర్ట్గా ఉండే వినుడు వేగిరపడాలి, ఎక్స్పెక్టేషన్తో ఉండాలి, దేవుని భయం కలిగి ఉండాలి. అయ్యో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, నా గురించి ఏం చెప్తున్నాడు, నేను అందుకు తగిన దానికి ఉన్నానా లేదా అని పరిశీలించుకుంటూ ఉండాలి. అందరూ స్తోత్రం చెప్తాం హల్లెలూయా. నిష్కపటం. యెహోవా నాదాబు బహు కపటం గలవాడై. అరే తప్పురా నువ్వు చేసేదాన్ని అన్నాడా? తప్పు చేసేవాడు ఇంకొక తప్పు చేయిస్తాడు, తప్పు చేయడానికి ప్రేరేపిస్తాడు. వీడు తప్పుడోడు కనుక కపటం గలవాడేవాడు, తప్పుడోడు కనుక ఇంకో తప్పు చేయడానికి సై అన్నాడు. జాగ్రత్త, నీ జీవితంలో పనుల పాపాల్లో పాలిపాకొస్తాయి ఉండకూడదు. నువ్వు పాపం చేయకపోయి ఉండొచ్చు, కానీ ఇతరుల పాపాల్లో పాలిపాకొస్తున్న వయ్యమంటే నువ్వు కూడా పాపం చేసినట్టు బైబిల్ చెప్తుంది. చాలా మంది రహస్య పాపాలు నీకు తెలుసు. నువ్వు అవసరమైతే వీలైతే హెచ్చరించాలి, గద్దించాలి, సరిచేయాలి తప్ప వాళ్ళతో ఏకీభవించకూడదు. దొంగను చూసి దొంగతో ఏకీభవిస్తే నువ్వు కూడా దొంగతనం చేసినట్టే. వ్యభిచారం చూసి నువ్వు ఏకీభవిస్తే వ్యభిచారం చేసినట్టే. జాగ్రత్త. ఉప్పొంగిపోతున్నారు చాలా మంది అనవసరంగా. అనేక అనుభవాలు కలిగిన వారే మేమేం కాదని ఒదిగిపోతుంటే ఏమి చేతగాని ఓటుకుండా ఒట్టివాడవండి నేను ఎన్నికైనా ఎంచుకొని నేను నీవే హెచ్చించుకుంటే నీవు ఓటుకుండలాగా పగిలిపోవడం తప్ప దేనికి పనికిరావు. దేవుడు నిన్ను వాడుకోవాలని కోరుకున్నప్పుడు యజమానుడి చేతిలో అర్హమైన పాత్రగా మారుదముగాక. గట్టిగా స్తోత్రం చెప్దామా? చెప్పండి హల్లెలూయా. అలర్ట్గా వినాలి. ఈ దేవుని మాట ఇది. వాట్ యు ఆర్ మెడిటేటింగ్. ఇదేదో నామకార్థమైన సంఘాల్లో కూర్చుని పిచ్చాపాటి కవులు మాట్లాడుకున్న మాటలు కాదు ఇవి. అలా అనుకుంటే అక్కడికి వెళ్ళిపో. ఇక్కడికి రావాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ మైండ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మనసు లేకుండా, క్రీస్తు మనసు ఎప్పుడు తగ్గించుకునే మనసు, హెచ్చించుకునే మనసు. వావ్, ఏసైనా నేను ఎన్ని రకాలుగా చెప్తూ ఆనందిస్తాను మీకు తెలియదు. మీ జీవితంలో కూడా ఏసై నీకు అర్థం అవుతాయి. ప్రతిరోజు ఆయన గురించి తలచి నీ గురించి తలచుకోక నీదేముంది? నీది ఒక బూడిగా. నేను మట్టిలో వేస్తే ఎన్ని చేస్తారు? మట్టిగా బూడిగా దుమ్ముగా అప్పగించేస్తారు. ఈ టెస్ట్లో ఒక మహిమ ఈశ్వరం ఇచ్చాడు. ఈ మట్టి గడ్డములో ఏమి ఇచ్చాడు దేవుడు? అది ఆలోచించాలి, అది తలంచాలి, దాని గురించి ఆలోచించుకోవాలి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అందుకనే బైబిల్లో నేను ఈ రోజుల్లో ధ్యానం చేస్తుంటే నా హృదయం చాలా మనస్తాపంతో, అయ్యో మనం ఏ స్టేజ్లో ఉన్నాం, ఎరిగి నెగ్లెక్ట్ చేస్తున్నామా అని భయం వేస్తుంది. మనందరం కూడా లోకస్తులం కదా, లోకంలో ఉన్నప్పుడు లోకస్తులు, పాపులం, మనందరం మనుషులం.
వీఆర్ ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కదా. అలాంటి లోకస్తులైన మనందరినీ యేసు చేశాడు తన రక్తంతో కడిగి. అమ్మా మనందరినీ కొన్నాడని తెలుసా మీకు? నేను కొనుక్కున్నాడా? నువ్వు సగమే అమ్మబడ్డావా? కొంచెం ఉంచేసుకున్నాడు దగ్గర. నేను పూర్తిగా కొన్నాడు యేసయ్యా, పూర్తిగా కొనేశాడా? ఆయన కొన్నప్పుడు పూర్తిగా కొంటాడు. తను వెలపెట్టి కొన్నాడు నేను, తన రక్తంతో కొన్నాడు నేను, కొనేశాడు, నేను క్రైస్తవుడు చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనం మానవులము, మనం చేశాడు దేవుడు కొని, తన రక్తంతో కొని క్రైస్తవుల్ని చేశాడు. అది సెకండ్ స్టేజ్. పుట్టిన తర్వాత నీ సెకండ్ స్టేజ్ ఏంటి చెప్పాలి, మాట్లాడాలి మౌనంగా. మీరు ఏమంటుంది? మాస్క్ వేసుకున్నా ప్లీజ్ బీ ఫ్రీ. కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు హెచ్చరిక చేసినప్పుడు అది ఎవరికి ఉంటుంది, అది నాకు కూడా ఉంటుంది. కానీ వెంటనే మనం రిలాక్స్ అయిపోయి రెస్పాండ్ అవ్వాలి, దేవుని రెస్పాండ్ అవ్వాలి. ఏమంటున్నాడు ఇక్కడ? మనల్ని కొని క్రైస్తవులు చేశాడు. నేను కొన్నాడా? లేక నువ్వు కొనుక్కున్నావు యేసయ్యని? చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. క్రైస్తవులను చెప్పుకుంటూ అనేక రకాల బెనిఫిట్స్ పొందేవాళ్ళు ఉన్నారు. నిన్ను కొన్నందుకు నువ్వు యేసయ్యకి బెనిఫిట్గా ఉండాలి. నిన్నెవరు కొనుక్కున్నావు? ఇప్పుడు నువ్వు సొంత మార్కెట్కి వెళ్ళి కొనుక్కున్నావు అనుకో, ఆ కొనుక్కున్న వస్తువు నీకు ఉపయోగపడాలి. ఇప్పుడు యేసయ్య కొనుక్కున్నాడా? నువ్వు యేసయ్యకు ఉపయోగపడాలి. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ క్రియలు, నీ విధానాలు, నీ త్యాగాలన్నీ యేసయ్య మీద తలపోసుకుంటూ ఉండాలా. ప్రతిరోజు ఆయనతోనే మమేకమై. ఇన్ని గంటలు ఏం చేసుకుంటావు? రోజులు 24 గంటలు ఏం చేస్తావు? తింటాకు 10 నిమిషాలా? కాలుకు చేతి కూడా 20 నిమిషాలా? చెప్పవేటమ్మా? నువ్వు పోనీ వంటతో తుడుస్తావు, ఉతుకుతావు, దానికి 1 గంట. ఎంత చేసినా 4 గంటలు నీకు ఎక్కువైపోతుంది. ఓ తెగ నిద్రపోతున్నావు, కొరకలు పెట్టి చాలుగా తగ్గించో. రాత్రి చామున యందు నా తలంపులు నా ప్రభువుకి వచ్చి ధ్యానం చేస్తున్నాయని భక్తులు చెప్తున్నారు. నువ్వు పగలు ధ్యానించవు, రాత్రి ధ్యానించవు. నువ్వు రక్షణ పొందిన తర్వాత, దేవుని బిడ్డ అయిన తర్వాత నీ యొక్క తలంపులు, క్రియలన్నీ యేసయ్యతో ముడిపెట్టబడి ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్దామా? యేసయ్య మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. వితౌట్ హిమ్ వీఆర్ నథింగ్. ఇంకా మనకు వేరే ఎజెండా లేదు, జెండా కూడా లేదు. వీఆర్ ఆల్ ఫోకస్డ్ విత్ క్రైస్ట్. గురి ఆయనే మాట. కనుక నేను చెప్పేది ఏంటంటే, మీ జీవితాల్లో మీరు క్రైస్తవులు అయ్యారు. అది 2వ దశ. పుట్టినప్పుడు నువ్వు మానవుడిగా పుట్టావు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, నేను పుట్టినప్పుడు హిందువు గాను, ముస్లిం గాను, అరబు గాను, యూదుడు గాను, మాలో గాను, మాది గాను పుట్ల. నేను క్రైస్తవుడిగా పుట్టా. అయినా కూడా క్రైస్తవుడు కాదు. ఎవరిని నేను తిరిగి జన్మించితేనే, యేసయ్యను కొనుక్కుంటేనే, యేసయ్య రక్తంలో కడగబడితేనే నేనేమవుతాను? క్రైస్తవుడు అవుతాను. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చేతులు చెప్పండి, హల్లెలూయా. నీ భాగ్యం ఎంత గొప్పది. అందరూ చేతులు పైకెత్తమంటే అందరూ చేతులు, నేను ఒకసారి చేతులు పైకెత్తాలమ్మా. నేను చెప్పేది చేయాలా. నేను చెప్తున్నప్పుడు ఒకటి చెప్తే ఒకటి చేయకూడదు. ఇక్కడ ఐఎమ్ ఫోకస్. రేపు నేను ప్రతి ముఖాన్ని గమనిస్తున్నా. ఇక్కడ డోంట్ బి డిసప్పాయింటెడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. నేను చెప్పినప్పుడు అందరూ కూడా చేస్తే ఏమవుతుంది? ఏక మనసు అవుతుంది. ఒకటి తింటుంటే, ఒకటి తాగుతుంటే, ఒకటి కుటుంబాలు ఆడుతుంటే, ఒకడు ఆవులతో పడుతుంటే, ఒకడు తలపోకుంటుంటే, ఒకడు కళ్ళు మూసుకుంటే, అది ఏక మనసు అవ్వదు. ఏక మనసు అంటే అది చిన్న సంఘమైన ఏక మనసు అయితే అక్కడ యూనిటీ ఉంది కనుక, అక్కడ జీవం ఉంటుంది కనుక, అక్కడ ఆశీర్వాదం ఉంటుంది కనుక, అక్కడ అభిషేకం ఉంటుంది. ఎంత మంచి దేవుడు. ఏం చెప్తున్నా మీరు? నేను ఏం చెప్పి ఆఖరి చెప్పాలంటే అందించాలా? ఏక మనసు అయిదా? ఇప్పుడు కాదు, ఇది చెప్పకపోతే దీని హెచ్చరిక. ఇది మధ్యలో నేను చెప్తున్న పాయింట్లో వెళ్ళాలి. నేను కొనుక్కున్నాడు యేసయ్య. సెకండ్ స్టేజ్ ఏమొచ్చింది నీకు? క్రైస్తవత్వం వచ్చింది. 3వది, మనల్ని క్రైస్తవులలో నుంచి కూడా దేవుడు ప్రత్యేకపరిచి సంఘముగా చేస్తున్నాడు. మనం ఎవరప్పుడు సార్వత్రిక సంఘం. పుట్టావు, తర్వాత విడిపించబడ్డావు, క్రైస్తవుడు. ఇప్పుడు చూస్తే క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాళ్ళు కూడా క్రైస్తవులు అంటారు, కానీ మారు మనసు లేకుండా జీవిస్తున్నారు. మీ ఇంటి వాళ్ళంతా రక్షించబడ్డారా? మీ కుటుంబస్తులతో బాప్తిసం పొందారా? నీకు నాకు ఎజెండా ఏం తెలుసా? ఎంత త్వరగా వీళ్ళంత త్వరగా నీ కుటుంబస్తుల్ని రక్షణకు తెచ్చుకోవాలి. నైతిక చాలు ప్రభా, అమెరికాని కాపాడండియా, రష్యా దీవించదయా.
ఈ శోధ మానే అండ్ హ్యావ్ ద టార్గెట్. ఏంటి నీ కుటుంబం, నీ టార్గెట్. నీ ఇంటి వారు ఎంత త్వరగా, ఎంత చిన్నతనంలో, ఎంత బలకాలంలో యేసయ్యను నమ్ముకుంటే, రక్షించబడితే, బాప్తిసం పొందితే అంత ధన్యత నీకు. దేవునికి స్తోత్రం. ఊరంతా ఊరేగుతావు తప్ప ఇంట్లో వాళ్ళు పట్టించుకో. నీ కన్నీళ్ళు నీ పిల్లల కోసం కార్చాలి. వెయ్యి మొదల జాముల నుంచి నీ పిల్లల కొరకు నువ్వు ఏడవాలి. లోకం అంతా చాలా భయంకరంగా ఉంది పిల్లల. ఎక్కడ ఏది ఎవరిని పిల్ల పట్టుకుంటుందో అర్థం కావట్లేదు. ఎవరి వలన ఏ కుటుంబానికి ఏమో అవమానం వస్తుందో అర్థం కావట్లేదు. బాగా ఆత్మీయులైన సంగమం యొక్క బిడ్డలకి అవమానాలు వచ్చేట్టుగా సాతానుడు చేయాలని, నిందలు వేయాలని కాచుకున్నాడు. నీ దేవుడేమో నీకు అన్ని విధాలా సహాయం చేసి నిన్ను కాపాడాలని, నేను భద్రపరచాలని, నీకు సహాయం చేయాలని, నీ తల పైకెత్తాలని, నేను కనపరచాలని, నిన్ను ఊరేగించాలని యేసయ్య కోరుతుంటే నిన్ను నిందారోపంతో నింపాలని సాతానుడు పక్కన గెలుస్తున్నాడు. ఎవరు గెలుస్తారు? యేసయ్య గెలుస్తారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. తాత్కాలికంగా వాడు ఏమో చేసినా అన్నింటిని పర్మనెంట్గా కొట్టేయగలడు మా యేసయ్య. కనుక దయచేసి మేమేమో అవ్వాలి, ఇప్పుడు సంఘం అవ్వాలి. నీ ఇంట్లో పుట్టినవాడు సంఘం అవ్వరు. వాళ్ళు కూడా యేసయ్య రక్తాలు కడగబడితేనే, కొనబడితేనే, వాళ్ళకు వాళ్ళు రక్షించబడితేనే ఏమవుతారు? సంఘము. మనం సార్వత్రిక సంఘం. మనం ఇక్కడ ఒక 50 మంది 100 మంది ఉన్నాం అనుకో, మనమే కాదు. సార్వత్రిక సంఘం అంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్న, అన్ని ప్రాంతాల్లో ఉన్న అందరూ రక్షించబడిన, అందరూ క్రైస్తవులు కాదు, రక్షించబడిన వాళ్ళందరూ కూడా, క్రైస్తవులైన వాళ్ళందరూ కూడా ఏమవుతారు? క్రైస్తవులు కాదు, రక్షించబడిన క్రైస్తవులు అందరూ సంఘం అవుతారు. దేవునికి స్తోత్రం. ప్రస్తుతానికి మన చిట్టుబాబు గారు ఉన్నాడు. ఆయన కూడా క్రైస్తవుడు. ఎలాగా? మేరీ క్రైస్తవుని బట్టి ఆయన క్రైస్తవుడే, పేరు జనాభా లెక్కల్లోనే. కానీ ఆయన నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు అవుతాడంటే ఆయనే వచ్చి, మన ప్రేరేపణతో కాదు, నువ్వు పొందవా అని మనం పేకలు కత్తేసుకుని ఆయన అభ్యంతరం పెట్టం కాదు. ఎవరి కాళ్ళు హృదయపూర్వకంగా అయ్యా రక్షణ పొందడానికి మేమేమీ చేయాలని పరిగెత్తుకుని వచ్చి బాప్తిసం పొందుతారో వారు క్రైస్తవులు అవుతారు. దేవునికి స్తోత్రం. ఆ క్రైస్తవులని ఏం చేస్తాడు యేసుప్రభువు వారు? సంఘముగా చేస్తారు. సంఘం అంటే ఏంటి తెలుసా మీకు? సంఘం అనగా 4 కార్యాలు చేసేవారు. ఈ 4 ఏది తప్పినా నువ్వు సంఘం కాదు. కంటిన్యూస్గా నువ్వు దేవుని వాక్యం వింటా ఉండాలి. అపోస్తుల బోధ ఎందును అనే మాట చెప్పినప్పుడు అక్కడ ఉన్న మాట అంటే కంటిన్యూయస్. అప్పుడప్పుడు కాదు, వీలైనప్పుడు కాదు, ఇష్టమైనప్పుడు కాదు, అవకాశం ఉన్నప్పుడు కాదు, ఏది వీలైనా వీలవుపోయినా ఎడతెగక అంటే అంటే ఇంగ్లీష్ వద్దు, గొలుసు లాంటిది. కంటిన్యూయస్. నీకు ఎవ్రీడే, నాట్ ఆన్ సండే ఆర్ ఎనీ అదర్ స్పెషల్ డే ఆర్ థ్యాంక్స్‌గివింగ్ డే ఆర్ ఫాస్టింగ్ డే, ఎవ్రీడే నీకు ఏం కావాలి? బోధ చేయబడతావు. నువ్వు చదివినా బోధించబడతావు, విన్నా బోధించబడతావు, నీ మనసు ధ్యానించినా బోధించబడుతూనే. కనుక మనకు ప్రతిరోజు బోధ కావాలి. There are so many Sunday Christians in this world. వారానికి వచ్చి వదిలేసేలాగా ఉంటే నువ్వు సంఘం కాదు. సంఘం అంటే ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా, మందిరంలో ఉన్నా, పనిలో ఉన్నా నువ్వు ఎలా ఉండాలి? చెప్పండి, ఎలా ఉండాలి? నీ మనసు ఎలా ఉండాలి? ఏ సేపు నుంచి ధ్యానం చేస్తావు. సో ఇప్పుడు ఏం జరిగింది? ప్రతిరోజు నీకు వాక్యం కావాలి. వారానికి ఒకసారి కాదు, నెలకు ఒకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి కాదు. నాకు ఫేస్బుక్లో చాలామంది వివాదం వస్తుంది. శుద్ధీకరణ కూటాలు పెడతాము, కనిపెట్టి కూటాలు పెడతామంటే వాళ్ళతో నేను వాదిస్తున్నా. చాలామంది ఎలా ఉన్నారంటే శుద్ధీకరణ కూటాలు పెట్టినప్పుడు శుద్ధీకరించుకోవడం, తర్వాత మళ్ళీ యథావిధిగా పాడైపోవడం, మళ్ళీ ఉద్యోగం కూడా ఉద్యోగపడిపోవడం, మళ్ళీ లోకల్ కలిసిపోవడం, మళ్ళీ ఉపాధి స్టడీ చేసుకోవడం. ఈ తతంగంలో ఉన్నారు చాలామంది. నో, ఐ డోంట్ యాక్సెప్ట్ ఎవ్రీ డే. ఒకవేళ ప్రాబ్లం నువ్వు శుద్ధీకరణ లేనప్పుడు వచ్చేస్తే అప్పుడు శుద్ధీకరణ కూటాలు వెళ్ళగలగా నువ్వు మిగిలిపోతావా? విడవపడతావా? నువ్వు రోజు సిద్ధపడితే యేసయ్య ఎప్పుడు వచ్చినా నువ్వు వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం. వారానికి ఒకసారి కాదు, ప్రతిరోజు సిద్ధపడి ఉంటా. నీ మైండ్ ఎప్పుడు అలర్ట్గా ఉంటా. నీ ప్రభు మీద నీ మనసు ఉంటా. ఆ యేసయ్య ఎప్పుడు వస్తాడో. ఈస్తురాక పావన సంగమునకు దీవిన తన ప్రియుల నిరీక్షణ.
కాలమెల్ల గడచిపోయి. ఏంటో మేము ఎప్పుడో నెరవేర్చి చెప్పి తెలిచేసి ఉసూరు పడ్డ ఉన్నామండి బాబు. మేము ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఏదో చేస్తున్నాం. కానీ మేము శ్రీకాకుళం అండి. ఏ కాకులం అండి మేము. మీరు ఎంత కొట్టుకున్నా మేము వెనక్కి వెళ్ళిపోతాం కానీ ముందుకెళ్ళాం. సెంటర్లో ఉన్నావు, ఇప్పుడు సంఘంలో ఉన్నవాడు సెంటర్లో ఉన్నా. వెనక్కి వెళ్ళి నామకార్యస్తులు అయిపోతావో, ఇంకా వెనక్కి వెళ్ళి లోకస్తులు అయిపోతావో నీ ఇష్టం. కాదు అని కూడదంటే నీ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే కనుక సార్వత్రిక సంఘంలో ఉన్న వారిని బైబిల్ అంటుంది, నువ్వు అపోస్తుల బోధ పొందాలి, సహవాసం పొందాలి. అప్పుడప్పుడు వద్దు గొంతేసి చర్చికి రావడం కాదు. నీ కుటుంబము నువ్వు ప్రతి ఆదివారం ప్రతి కూడికలో నువ్వు పాలు పొందితేనే సహవాసం చేస్తున్నట్టు లెక్క. కొంతమందికి కొన్ని ఉద్యోగ ధర్మాలను బట్టి రాలేని పరిస్థితులు ఉంటాయి. దేవుడు తెలుసు కదా నీ పరిస్థితి అంత తర్వాత ఆయనకి. అయినా నువ్వు మనసు విప్పి ఎప్పుడు వీలైతే ఎంత త్వరగా సమాజంగా కూడుకుందామా, నా సంఘం అక్కడ కూడుకుంది, ఉపవాసంలో కూడుకుంది, ప్రార్థనలో కూడుకుంది, నేను ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఆతృత నీలో ఉండాలి. అవకాశం తీసుకోవాలి. అంటే సంఘానికి ఉన్న లక్ష్యం ఏంటి? బోధ వెంటనే కాదు, సహవాసం కూడా చేస్తారు. మూడవది రొట్టె తినవాలి. చాలామంది రొట్టె తినవట్లేదు, వాయిదాలు వేస్తున్నారు, కళ్ళు మూసుకోగానే వెళ్ళిపోతున్నారు. తప్పించుకున్నవారు అనుకున్నారు, అమ్మయ్యా ప్రాణం మిగిలింది అనుకుంటారు. అంటే భయం పక్కన నాలో తేడా ఉంది, ఎలా చేయి వేసి నేను విరవననే భయం ఒకటి. నేను సరైపోయి కరెక్ట్గా ఉండాలి, నా దేవుడితో నేను నిబంధన చేసుకున్నాను, ఆయన రొట్టె విరవాలనే ఆతృత ఒకటి. ఈ రెండింటి మధ్యలో కొట్టుకు చచ్చిపోతాను. రొట్టె విరగకపోతే అసలు నువ్వు సంఘమే కాదు. సంఘానికి ఉన్న లక్షణాల్లో బోధ వినడం, ఆ ప్రకారం చేయడం, సహవాసం చేయడం, ఇతరులకు సహవాసం ఇవ్వడం, రొట్టె విరవడం, చెప్పండి అక్షరాస్యం కాదు. ఆఖరిది ఏంటంటే ప్రార్థన చేయాలి. సంఘంలో ప్రార్థన అనగానే ఎవరికైనా పోటీ పడాలి. నాకు ఒక అవకాశం అనుకోవాలి. ఎందుకులే నేను ఏమైనా ప్రార్థన చేస్తే వంక పెడతారేమో, ఏమైనా తెలియని మాటలు చెప్తారేమో అన్నట్లు, అందరూ నన్ను ఏమైనా హేళన చేస్తారేమో అనుకుని నోరు మూసుకుని నీకున్నాను. ఎందుకు కాలపడి నువ్వు ప్రార్థన చేయకపోతే సంఘమే కాదు. అసలు నీకు వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. చెప్పండి, నీకు కుటుంబ ప్రార్థన ఉండాలి, నీకు సంఘంలో కూడా ప్రార్థన ఉండాలి, ఉపవాస ప్రార్థన ఉండాలి, సంపూర్ణ ప్రార్థన ఉండాలి. సంఘంలో పెట్టే ప్రతి ప్రార్థనలో నీ ఉండాలి, నీ పార్టిసిపేషన్ ఉండాలి. అప్పుడే నువ్వు సంఘం. అదే ఎవరో గెస్ట్లకు వచ్చిపోయావు అంతే, మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఇంతమంది ఉన్నా నాకు తెలుసు ఎవరు సంఘం. యూనివర్సల్ చర్చిలో ఎవరు మెంబర్స్ నాకు తెలుసు. మిగతా వాళ్ళతోనే హలో బాగున్నారా అంటారు, కానీ నాకు మనసు ఉంటుంది. ఎందుకంటే యూఆర్ నాట్ చర్చ్, యూఆర్ నాట్ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సంఘంతో నాకు పని, క్రైస్తవులతో నాకు పని లేదు, లోకంలో మనుషులతో నాకు పని లేదు. ఒక కాపరికి సంఘంతోనే పని, సంఘానికి కాపరితోనే పని. నువ్వు సంఘం అవ్వాలంటే, నువ్వు సంఘం అనిపించుకోవాలంటే, సంఘంలో నువ్వు ఉండాలంటే, సంఘం సభ్యురాలుగా ఉండాలంటే నువ్వు రొట్టె విరవాలి. అంతేకాదు నాలుగోది ప్రార్థన చేయాలి. అయ్యా నేను ఈసారి పాటలు పాడుకుంటూ పోతానంటే నా జీవితాన్ని. పాటలు అందరూ పాడతారు, సెకండరీ. ప్రైమరీ గోల్ ప్రార్థన అనిపిస్తుంది. ప్రార్థన అంటే ఏంటి? దేవుడితో మాట్లాడలేగా. దేవుడితో మాట్లాడలేవా? ఎవరితో మాట్లాడతావు? సైతంతో మాట్లాడతావా? మనుషులతో మాట్లాడతావా? నీతో నువ్వు మాట్లాడుకుంటావా? ఎవరితో మాట్లాడతావు? ఇక దేవుడితో మాట్లాడలేని నీ జీవితం ఎందుకంటే, ఇక మాట్లాడితే వినేవాళ్ళు లేడు భూలోకంలో, కానీ మన యేసయ్య వింటాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. వింటుకు చెవులు కలిగి ఆయన చెప్పకుంటే నువ్వు మాట్లాడలేకపోతున్నావు. నువ్వేం క్రైస్తవుడు? నువ్వు అసలు ఏ సంఘానికి? ఎవరికి వాళ్ళకి ప్రార్థన రావాలి. ప్రార్థన అంటే భయపడేవాడు పనికిరాడు, సిగ్గుపడేవాడు పనికిరాడు. నేను ఎవరైనా గబుక్కున పేరు పెట్టి ప్రార్థన చేయమంటే అనుకునే మైక్ తీసుకుని గడగడ గడగడగడ నువ్వు దేవుడితో మాట్లాడాలి. అంటే నీకు నీ లోపల అది అనుభవం ఉంటే, అనుభవం ఉందనుకోండి. నీకు అన్నం తింటా అవడా నేర్పాలా? చిన్నప్పుడు అన్నం ముట్టించి అన్నప్రాసనలు అంటే అదొక దెయ్యం కేసు. వినేవాడికి బాగా ఉంటుంది. అన్నప్రాసన అంటే అది హిందువులది, మనకు వచ్చేసి హిందూ ఆచారాన్ని బట్టి సంఘంలో పెట్టేశావు. అన్నప్రాసనం ఏంటి? అన్నం ముట్టించాలి. పాలు విడిచిన దినమందు అబ్రహాము విందు చేసి అందరికి అన్నం పెట్టి తన కొడుకు కూడా పెట్టాడు. అదే ఉదాహరణ. దానికి ఒక అన్నప్రసన్న, జై ప్రసన్న, నేను మనకెందుకంటే కలపడు. యేసయ్య మనకి ప్రసన్నంగానే ఉన్నాడు. ఆయన నీకు ఆశీనుడిగా ఉన్నాడు. నీ పట్ల చూస్తే చాలా జారి పడుతున్నాడు ఆయన. అక్కర్లేదు మన పని చేయకండి. ఎందుకు వచ్చింది గొడవ? ఎక్కడి దాకా వచ్చింది?
ప్రార్థన చేయడం మానేసమన్నది వచ్చింది. ఎవరికాళ్ళు ప్రార్థన చేసుకోవాలి. మీరు ఎవరికైనా శ్రమ సంభవించినా అతను వెంటనే ఫోన్ చేసి పాస్టర్ గారికి చెప్పవలను ముందు బైబిల్లో. నేను శ్రమ సంభవిస్తే నీకు నువ్వే ప్రార్థన చేయవలను. హల్లెలూయా. నీకు కరుణ వచ్చింది, ఇంట్లో వాళ్ళందరూ గందరగోళం చేస్తావా అంటే చేద్దావా? లేదా ఈవేళ ఒక ఆమెకి గందరగోళం వచ్చింది. ఆమె రాలేదా, కూతురు రాలేదా, భర్త రాలేదా, ఒకటి పంపింది. ఇందులో ఉన్నాడు కరుణ తాలూకు మనిషి ఉన్నాడు. జాగ్రత్త, ఎవరికంటే కూడా రాలేదన్న వాడు ఉన్నాడు. ఆయన దూరంగానే పెట్టారు కానీ అంటే దగ్గర వెళ్ళిపోతారు జనాల్లోకి. అంటే చిన్న కబురు వచ్చింది. ఒకవేళ డౌట్ నిజం కాదని ఆ ఇంట్లో ఆ జ్వరం చేసి కలిగితేనేమో అని 10 మంది జ్వరం వస్తే భయం అవుతుంది. అప్పుడు అయ్యా అందుకని గుడికి రాలేనండి ఇవాళ, నాకు కొంచెం డౌట్గా ఉంది కేసు అంటే ఆ కేసు ఆగింది, ఇంకో కేసు వచ్చింది. మీకు ఊపిరి పేపట్టున్నారు ఇక్కడ. అయ్యి బాబు అది నేనా యేసుప్రభువు గారు అడిగాడు. ఏమన్నాడు? మీరే ఒకడు నన్ను అప్పగిచ్చేస్తాడు, మీలో ఒకడు నాకు అంటించేస్తాడు అంటే నేనా అని అంటే ఇస్కరియోతు కూడా ఆడికి తెలుసు. 30 వెండి నాణాలకి బేర పెట్టుకొచ్చి నేనా అన్నాడు. నువ్వు అన్నట్టే. యేసుప్రభువుకి ఏమైనా మొహమాటం ఉందా? మొహమాటం ఉన్నవాడు క్రైస్తవుడు కాదు. మొహమాటం ఉన్నాడు బోధకుడు కాదు. ఈ బోధకుడు అంటే నీకోదే యేసుప్రభువు వచ్చి ప్రభువా నువ్వు మొహమాటం లేని మరి నీకేంట్రా? యేసుప్రభు మొహమాటం ఉంది, నీకు మొహమాటం ఉందా? అందుకే రాత్రులు వచ్చావు, రహస్యంగా వచ్చావు, ధైర్యం లేదు నీకు, దేవునితో సూటిగా ముఖాముఖ సహవాసం చేసే అధికారం లేదు నీకు, దాక్కులు వచ్చావండి. మరి యేసుప్రభువు పొగుడుతున్నాడు. యేసుప్రభు మనసు ఏంటంటే ఆయనకి ఎలాంటి మొహమాటం లేదో నీకు అలాంటి మొహమాటం అనకూడదు. తప్పుగా చెప్పాలి, ఒప్పుగా చెప్పాలి, నేర్చుకోవాలి, విరవీగిపోకూడదు. కొంచెం నోటి నిండా ఫుల్గా 5 వేలు బట్టి నేను కంట్రోల్ చేయలేకపోతానండి. భూలోకంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా అన్నీ ఉన్నా 5 వేలు నోట్లోకి ఎంతలాలి తెలుసా మీకు? ఎవడో స్పూన్ ఫీడింగ్ చేయాలి. స్పూన్ నీకు దేవుడు 5 వేలు అందరినీ అవకాశం ఇచ్చాడుగా, మరి ఎందుకు కృతజ్ఞత లేవు? నేనేదో అనుకుంటున్నానండి. బైబిల్ అంటాడు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాలో సాతాను యొక్క ముళ్ళుగా దేవుడు ఇచ్చాడంట. అంటే హెచ్చిపోయేవాడికి ఏమవుతుంది? ముళ్ళు పెడతాడు. హెచ్చిపోయేవాడికి ముళ్ళు పెడితే హెచ్చించుకునేవాడికి ఏం పెడతాడో? గుర్రం పెడతాడేమో. ఏం పెట్టాడు? జాగ్రత్త. మనం హెచ్చించుకోవడం బైబిల్ ఒప్పుకోదు. తాను తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడు, కానీ తాను హెచ్చించుకునేవాడు జీరో అయిపోతాడు. జాగ్రత్త. క్రైస్తవ యొక్క విధానం నేర్చుకో, అర్థం చేసుకో. 4 మాటలు చెప్పడం వస్తే, 4 కన్నులు కాచడం వస్తే, 4 ఈ మధ్యన కొత్త వార్తలు అందుతున్నాయి. వీడు శుక్రని ఎవరు పరిచయం వచ్చారు కదా, ప్రార్థన చేసుకుంటూ ఆడొక పని చేయొచ్చు. దేవుడితో మాట్లాడ మనిషి ఒకరితో ఒకరు ప్రవచనం చెప్పుకోవచ్చు. అరే నువ్వు పరిచయురా, దేవుడు నమ్మాడు, క్షమించలేదు తెలుదా అంటే, అరే నువ్వు శుక్రవరా, నువ్వెవరో నాకు ఎప్పుడా కానీ ఒకరికొకరు ప్రవర్తనలు చెప్పుకుని బయలుదేరాలి కొంతమంది. జాగ్రత్త. ఎక్కడో తడబడి కన్ఫ్యూజ్ అయిపోతాం. దేవుని ఇచ్చ కాకుండా నీ సొంత ఇచ్చతో వస్తే అది ప్రవచనం కాదు. సోదే అంటారు, దాన్ని సొల్లు అంటారు కొంతమంది. మన నోటి నుంచి ప్రవచనం రావాలంటే పరిశుద్ధాత్మ ఆవాహం కావాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. పుతోను సోద చెప్పింది దెయ్యం బట్టి, తల పొగరబట్టి కొంతమంది నేను సొల్లు చెప్పేవాళ్ళు ఉన్నారు. సోద కాదు, సొల్లు కాదు, దేవుని యొక్క దేవోక్తులు సూక్తులు మనం వినాలి. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు ప్రార్థన చేయకపోతే, నీకు ప్రార్థన చేసి అలవాటు లేకపోతే, నీ శ్రమ వస్తే వాళ్ళ మీద ఏళ్ళ మీద ఆధారపడ్డ కదా, మొట్టమొదట నీవు మోకరించి అయ్యా నేను ఈ పరిస్థితిలో ఉన్నానని దేవునితో చెప్పడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఎఫ్ఐఆర్ ఎక్కడ బుక్ చేయాలి? దేవుడి దగ్గర బుక్ చేయాలి. దొంగ ఎవరైనా దొంగతనం చేస్తే చేయాలి? నువ్వు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్టు నువ్వు ఎఫ్ఐఆర్ దేవుని దగ్గర బుక్ చేయాలి. ఎంత నటోరియస్ సీక్రెట్ సీసీ కెమెరా పెట్టినా దొరకని వాడు ఏసయ్య పట్టుకొని తిరిగి అప్పు చెప్పేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. రికవరీ చేసేస్తాడు. అంచేత ఈ మధ్యాహ్నం మన జీవితాల్లో ఏసయ్య మహత్యాన్ని గణపరచాలి. నువ్వు సంఘం అవ్వాలంటే ఈ 4 అనుభవాలు ఉండాలి. బోధ వింటూనే ఉండాలి. బోధ వింటున్నప్పుడు నీకు చికాకు రాకూడదు, నీకు విసుగు రాకూడదు. వచ్చిందంటే నీలో ఏదో చేదో అయినా వేరు మెలిచింది. నీ చేయలేని తీసుకోకుండా
చెప్పబడుతున్న బోధను విమర్శించావంటే నీ చేదు విషం ఎక్కినట్టు నీ తలకెక్కి నువ్వు లేకుండా పోతావు. లేకుండా బోధ వింటూనే ఉండాలి. కొంతమందికి బోధ పట్టడం లేదు, బోధ అర్థం కావట్లేదు, బోధ వినబుద్ధి అవ్వట్లేదు. ఇంకా సినిమాలు, షికార్లు, సీరియళ్ళు, ఇంకా లోకంలో ఉన్న రామాయణాలు అన్నీ వినాలని అనిపిస్తుంది, కానీ దేవుని వాక్యం వినబడలేదు. ఈ పాస్టర్ గారు కథ చెప్తే బాగాను, కథలు కావాలంటే బోల్డ్ మంది పొడుగు నిలువంగులు ఉన్నారు, అక్కడ వెళ్ళిపోవడం. వాక్యం కావాలంటే సార్వత్రిక సంఘంలో ఉండండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యమే నిన్ను బతికిచ్చేది, వాక్యమే నిన్ను పెంచేది, వాక్యమే నిన్ను కాపాడేది, వాక్యమే నీకు వెలిగించేది, వాక్యమే నిన్ను నడిపించేది, వాక్యమే నిన్ను నింపేది, వాక్యమే నిన్ను సంతృప్తిపరిచేది, వాక్యమే నిన్ను ఆనందపరిచేది, వాక్యమే నిన్ను పరవశింపజేసేది. అందరూ చేతులు ప్రవేశించాలి, వాక్యంలో ప్రవేశించాలి. హల్లెలూయా. నేను కొంతమంది గమనిస్తున్నప్పుడు ఇక్కడ చర్చలో చాలా ఇష్టపడుతున్నాను. ఏకాగ్రతతో ఉంటారు. దేని మీద నో డివియేషన్. అంజనమ్మ గారిని చూస్తాను అప్పుడప్పుడు, చూస్తే ఆమె అలాగే ఉంటాడు. సుధాకర్ గారిని చూస్తాను, ఆయన అలాగే ఉంటాడు. కొంతమంది ఉన్నారు, దేర్ ఆర్ సమ్ క్వాలిఫైడ్ పీపుల్ హూ లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కేర్ఫుల్. అలాగే మీ పేరు చెప్పలేదు అనుకోకండి, మీలో కూడా కొందరున్నారు ఈ ఇసుకలో కొట్టుకోండి, నేనా 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 నేను కానా నేను అవునా అదృష్టంతో చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పినప్పుడు అందరి పేర్లు చెప్పాలంటే ఇది దీనికి అయిపోతుంది. కనుక గ్రహించాల్సింది ఏంటంటే మన జీవితాల్లో సార్వత్రిక సంఘంలో ఉంటే బోధ వింటూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి. అండ్ ఆగిపోకూడదు, కొంతకాలంలో మధ్యలో ఆగిపోకూడదు. సహవాసం చేస్తూనే ఉండాలి. చెప్పండి, రొట్టె ఇస్తాను, అప్పుడు నువ్వు సంఘం అవుతావు. ఒక మానవుల్లో పుట్టిన మనం క్రైస్తవులమై క్రైస్తవుల్లో నుంచి ప్రత్యేకించబడి సంఘమయ్యాము. క్రైస్తవులు ఎందుకు అంటే క్రైస్తవత్వం కూడా మతంలో ఉంది. లోకంలో 5 మతాలు ఉన్నాయి, మేజర్ రిలీజియన్స్. యూదా మతం, హిందూ మతం, బౌద్ధ మతం, ముస్లిం మతం, ఇస్లాం మతం, క్రైస్తవ మతం అన్నారు. ఈ మతాల్లో ఉన్నవాళ్ళు మన క్రైస్తవులు చాలామంది ఉన్నారు. మన మతంలో లేము, క్రైస్తవులు కూడా లేవు. ఇప్పుడు మన సంఘంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. మన సంఘంలో ఉన్నాం. ఈ సంఘంలో ఉన్న వారిని బైబిల్ ఏమంటుందంటే క్రీస్తు శరీరము అంటుంది. మనం ఎవరంటమా? యువర్ బాడీ ఆఫ్ క్రైస్ట్. శరీరం అంటే ఎన్ని అవయవాలు ఉంటాయి. అందుకే సంఘానికి యేసుప్రభు శిరస్సు అయితే యేసయ్య శిరస్సుగా ఉన్నదానికి మనం శరీరం. దేవునికి స్తోత్రం. యేసయ్య శిరస్సుగా ఉంటే నువ్వెవరు? మాట్లాడే మా నోరు తెలివి. నువ్వెవరో? శరీరం అంటే అర్థమైందంట, నువ్వు ఒక అవయవం. నువ్వు ఒక్కదాని అవయవం కాదు, నువ్వు ఒక అవయవం. అంటే నీతో పాటు చాలా అవయవాలు శరీరంలో ఉంటేనే, అన్నీ కలిసి పనిచేస్తేనే నీకు కడుపు నొప్పి రాదు, తలనొప్పి రాదు, నడుము నొప్పి రాదు. ఒకవేళ పొరపాటు తలనొప్పి వచ్చిందనుకో, లేక నడుము నొప్పి వచ్చిందనుకో, మొత్తం శరీరం అంతా బాధపడదు. శరీరంలో అన్ని అవయవాలు బాగా పనిచేస్తే శరీరం సుఖంగా ఉండదు, సుఖంగా నిద్రపోతుంది, సుఖంగా పనిచేస్తుంది, సుఖంగా తింటుంది. ఈ శరీరంలో ఏ అవయవం బాగుపోయినా నీకు తిండి తిప్పుడు సరిగ్గా ఉండవు. ఏది నీతో పాటు అందరూ సఫర్ అవుతాయి, మిగతా అవయవాలను కూడా సఫర్ అవుతాయి. దట్ మీన్స్ నువ్వు సంఘములో నుంచి క్రీస్తు శరీరంలోకి రావాలంటే, ఆ శరీరంలో ఒక అవయవంగా ఉండాలంటే ఎవరికి నువ్వు శరీరం? సాక్షాత్తు ఈ ఆకాశం భూమి సముద్రం చేసిన మహాదేవుడు యేసయ్యకి శరీరం మనం. ఎంత ఆశ్చర్యమండి, ఎంత గొప్పండి. యేసు ప్రభుకి అంత దయండి మన మీద. మనల్ని ఏం చేస్తున్నాడైనా తన సంఘం అనే ఆ శరీరములో, అంటే తన శరీరములో మనల్ని ఒక్కొక్క అవయవంగా చేస్తున్నాడు. పౌలు రాస్తాడు, అన్ని కన్ను అయితే చేతులు ఎక్కడ? కన్ను చూస్తుంది కానీ చేయదు, చేతులే చేస్తాడు. చేసేవాళ్ళు చేయాలి, చూసేవాళ్ళు చూడాలి, వినేవాళ్ళు వినాలి, చెప్పేవాళ్ళు చెప్పాలి, చేసేవాళ్ళు చేయాలి, నడిచేవాళ్ళు నడవాలి. అన్ని జరిగితేనే, అన్ని క్రియ జరిగితేనే శరీరం సుభిక్షంగా ఉంటుంది. ఈ తల చెప్పినట్టు, శిరస్సు చెప్పినట్టు, శిరస్సుకు హత్తుకొని ప్రతివాడు భయంకరమైపోతున్న బైబిల్. దట్ మీన్స్ దిస్ బాడీ షుడ్ కనెక్ట్ విత్ హెడ్ అండ్ హెడ్ షుడ్ కనెక్ట్ విత్ బాడీ. యేసు చెప్పాడు, నేను ద్రాక్షావల్లిని, నేను తీగలు ద్రాక్షవల్లితో అంటుకట్టబడి ఉంటేనే కానీ అది తనకదానగా ఫలించదు. అంటే శరీరంలో ఉన్న అవయవం అయినా నువ్వు అవయవం ఫంక్షన్ అవ్వాలంటే, పని చేయాలంటే నువ్వు ఎవరితో కనెక్ట్ అయ్యి ఉండాలా? యేసయ్యతో కనెక్ట్ అయ్యి ఉండాలి. యేసు ప్రభుతో కనెక్ట్ అయితేనే నీతో పాటు ఇతరులు కూడా సరిగ్గా పని చేయగలుగుతారు.
నువ్వు ఒక్క అవయవాన్ని సరిగ్గా పనిచేయకపోతే ఆ అవయవం అంత ఏమవుతుంది, నిర్వీర్యమైపోయి చాలా వరకు ప్యారలైజ్ అయిపోతుంది. జాగ్రత్త. అభ్యంతరములు కలగక మానవు కానీ ఎవరి వల్ల వచ్చిన వానికి శ్రమ. ఎందుకు మీలో శ్రమలు, ఎందుకు మీలో జగడములు, ఎందుకు మీకు ఇవన్నీ అనుభవించాలి కోరు అంటే నువ్వు ఎప్పుడు అనుకోవాలి, నేను శరీరంలో ఒదిగిపోవాలి. ఐ ఆమ్ ఆల్సో లైక్ అదర్స్. నేను ఇతరుల వంటి వాడిని దాన్ని కానీ నేను ఏది ఎక్స్ట్రా కాదు. ఇక్కడ నా పని నాకు ఉంది, నా అవయవం నాకు ఉంది, నా అవయవం పని నేను చేసి సరిపోద్ది. ఇతరుల పని నేను చేయక్కర్లేదు, ఎవరి పని చేస్తారు, నా పని నేను చేయాలి. నేను చేయకపోతే నాతో పాటు ఇతరులు డిస్టర్బ్ చేస్తాను. సంఘాన్ని డిస్టర్బ్ చేసి దేవుడు అనుకుంటాడు. ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది. దేవుని ఆలయం అంటే ఈ 4 గోడల కట్టింది కాదు, మందిరం కాదు, నువ్వే. నీవు నేను శరీరంలో ఉన్నాగా, అవయంగా ఉన్నాం కనుక ఎవడైనా ఒకవాడు ఈ ఆలయంలో ఈ దేవుని యొక్క మందిరంలో ఆత్మసంబంధం కట్టబడుతున్నాడండి, ఆ దానిలో వాడు తన ప్రవర్తన చేత, తన యొక్క తిరుగుబాటు చేత, లేక తన డిసోబియెంట్ చేత అది ఏదైనా తన ఆలయాన్ని పాడు చేస్తే, దేవుని సంఘాన్ని పాడు చేస్తుంటే, దేవుని మందిరాన్ని పాడు చేస్తుంటే, దేవాలయాన్ని పాడు చేస్తుంటే దేవుడు ఆ అవయవాన్ని పీకి పాడేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకే అన్నాడు, నీ కళ్ళు నీకు అభ్యంతరం చేస్తుంది పీకే, నీ చెయ్యి నీకు అభ్యంతరం నరికే అన్నాడు. ఎందుకంటే అది మిగతా దాన్ని కూడా వ్యాపిస్తుంది. మీకు తెలుసా, షుగర్ వచ్చిన వాడికి ముందు వేలు తీసేస్తారు, వేలు తీసేస్తారు. ఎందుకంటే అది అలాగే వదిలేస్తే అది కాళ్ళలోకి వచ్చేస్తుంది. మన కాళ్ళు తీసేస్తున్నాం తెలుసా మీకు. ముందు వేలు తీసి తర్వాత కాలు తీసి తర్వాత ఆ మనిషి చచ్చిపోతున్నాడు. నా శరీరంలో చాలా చచ్చిపోయింది. వేలు తీయకపోతే ఏంటి, ఉండే పోలే పాపం వాడికి 10 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పుడు తీసేస్తే 9 అవుతాడు అంటే బాగుంటుందా? ఒక్కొక్కడికి 24 ఏళ్ళు ఉంటాయి తెలుసా మీకు. కాళ్ళకి చేతులకి 6 వేసి ఉండి 4 6 24 ఏదో ఎక్స్ట్రా. అది ఉన్నదానికే దిక్కులేదు ఇక్కడ. పొరపాటున ఈ 20లో ఒక తీసేస్తే ఏమవుతామా మాట్లాడండి, రే డాక్టర్ 19 వస్తున్నాడు రా అంటారు, పేరు పెడతారు కదా ఏంటి డాక్టర్ 19, ఎందుకంటే ఒకటి తీసేశారు. యశుప్రభు అని తెలియక ఎవరిని వదులుకోడు. పదే ఎన్నిసార్లు గతించిన లోపడకుండా తిరుగుబాటు చేసే స్వభావంతో ఉంటే నీ గురించి సర్వసంఘాన్ని పాడు చేసుకోలేక అని చేస్తాడు, ఆ వేలు తీసేస్తాడు. డాక్టర్ గారు వేలు తీసినట్టు నేను తీసేస్తాడు. అక్కడ అన్నాడు, ఎప్పుడైనా నా ఆలయం పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తాను అంటే అర్థం ఏంటి, కట్ చేసేస్తాను. జాగ్రత్త. దేవుడు సార్వత్రిక సంఘం మనం పెట్టుకున్నాడు, ఎంత ధన్యత అనుకోవాలి. ఓహా, ఎవరికి నేను భాగ్యం ఇచ్చాడు అనుకోవాలి తప్ప, నేను లేకపోతే ఆ శరీరం కుంటి శరీరం తీసేయి, నన్ను తీసేయి. కానీ దాని ఏమంటారు, కుంటి శరీరం అంటారు కదా. ఇప్పుడు మీకు శరీరంలో ఏదైనా అవయవంలో ఒక్కటి చిన్న వీక్ అయినా నిన్ను ఫిజికల్లీ హ్యాండిక్యాప్గా చేసి నీకు గవర్నమెంట్లో సర్వీసెస్లో నీకు అన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తుంటారు తెలుసా నీకు ఆ విషయం. మిలిటరీలో చిన్న వేరే తెగిపోతే ఆయన పంపేస్తారండి, మిలిటరీ పనికిరాడు. మళ్ళీ బస్సుల్లో, ట్రైన్లో, విమానంలో రాయితీలు ఇస్తారు, వీడిని మళ్ళీ ఎస్కాట్ ఇస్తారు. అందుకని మామనే సంఘాన్ని నేసమ చేశాను, కుషంప చేశాను, పేర్లు చేశాను ఆనందపడ్డావునుకో, దేవుడు నేను తీసేసిన తర్వాత ఆ స్థానంలో గొప్పలు పెడతాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఆఫ్టర్ ఆల్ సురేషు వస్తువులు వదిలేస్తే రీప్లేస్ చేసి ఇస్తూనే పెట్టాడు. నువ్వు అనుకుంటావు నేను లేకపోతే సంఘం ఉండదు, నేను లేకపోతే మందిరం ఉండదు, నేను లేకపోతే అన్నా ఉంటే ఆల్రెడీ నీకు చేతులు పెట్టేసింది, నీకు పట్టకూడదు ఏది పట్టేసింది. అది నేను చేస్తా అక్కడికి డిజాస్టర్ చేస్తుంది. జాగ్రత్త. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఉంటే అంతా లేకపోతే అంత. నువ్వు ఉంటే నీకు ధన్యత, నేనుంటే నాకు ధన్యత. ఎవరు లేకపోతే అక్కడ ఇంకొక స్థానంలో ఇంకొకరిని పెట్టి ఆయన ధన్యత పొందుతాడు. దేవునికి స్తోత్రం. దేవునితో తిరుగుబాటు చేయండి దయచేసి. మనుషులతో మాట్లాడుతున్నా అనుకోకండి. ఇది దైవ కార్యాలు, దైవ సంగతులు, దైవానుగ్రహంతో కూడిన విషయాలు. ఈరోజు నేను మెసేజ్ చెప్తున్నది నాకు అర్థం కావట్లేదేమో. నేను వాక్యం చదివితే నీ మెసేజ్లోనే వెళ్తుంది, నేను అంతరాత్మకి లోపలికి ఫీడింగ్ వెళ్తుంది. వెళ్ళని నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక హ్యూమన్ బీయింగ్గా, మానవుడిగా పుట్టి ఆయన రక్తంలో కడగబడి క్రైస్తవులై నువ్వు ఎప్పుడైతే ఈ 4 కార్యక్రమాలు చేస్తున్నావో, సంఘమై ఈ 4 కార్యక్రమాలు చేస్తూ 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 నువ్వేమవుతున్నావు, క్రీస్తు శరీరం అవుతున్నావు. అంటే నీతో కూడా పని వచ్చింది. ఇప్పుడు నీ అవయవంతో కూడా పని ఉంది. దేవుని సంఘములో నీ పనులు చేయకపోతే పని కుంటుపడుతుంది, నీ పనులు చూస్తే పని వేగమవుతుంది, పని త్వరితపడుతుంది, పని సంపూర్ణంగా ముందుకెళ్తుంది. అంటే నీ పనులు చేయాలి. అందరూ చెప్పుకోండి, కుటుంబం చేయబట్టి నా పని నేను చేయాలి.
నీది కాని పని చేసేవనుకో గాడి మీద గాడి దెబ్బ తింటావు సార్. నీ పనులు చేసేవనుకో శబాష్ అని భుజం తడతాడేసేయ. సామెతలు ఉన్నాయి కదా, మన పూలకోలు చాలా ఉన్నాయి. గుండె కొట్టుకోండి, నా పని నాకు ఉంది. చెప్పండి, నీ పనికి లేదా? పనికిరని దిగవా నువ్వు? పనికి మంది అనవా? పనికిరని అనవా? కాదో. ప్రభు నిన్ను ముందే ఎగి గుర్తించి నమ్మి నిన్ను ఇష్టమై తనకు తానుగా నేను ఎన్నుకుని పట్టుకొచ్చాడు. అఫ్ కోర్స్ కొన్నిసార్లు కొంతమంది కారు ద్రాక్ష కాస్తుంటారు. ఎవడన్నా ద్రాక్ష చేసి చెట్టా నాకు ఈ అన్ని మంచి పళ్ళు తిని చిరాకు వచ్చింది కానీ నువ్వు కారు ద్రాక్ష కాయవే అని అడుగుతాడా? ఏ యజమానుడైనా పంట కోసం మంచి పంట కోసం ఎదురు చూస్తాడుగా. కానీ అది ఏం చేస్తాడా? కొన్నిసార్లు కారు ద్రాక్ష కాస్తాడు. అయినా ఓర్చుకొని ఇప్పుడు టైం ఇస్తాడు. అసలు ఫలించకపోయినా టైం ఇస్తాడు. కారు ద్రాక్ష కాచిన టైం ఇస్తాడు. టైం ఇస్తున్నాడు నువ్వు అనుకున్నావు. నేను ఆడింది ఆడ పాడింది కూడా అవుతున్నాను. సడన్గా ఏమవుతుంది? దుష్టుల మీదకి, మాట విన్న మాన మీదకి అకస్మాత్తుగా ఆయన ఒకటి వచ్చేస్తుంది. జాగ్రత్త. దేవుని కరుణాపాత్రలను ఉగ్రకలపంతో కరోనా వచ్చింది. కొంతమందికి కరోనా వచ్చి తగ్గిపోయి వాళ్ళు యాంటీబాడీస్ వచ్చి ఇక ఎలాంటి కరోనా వచ్చిన 20 మందిని బతికించి క్రేజ్ వచ్చింది. కొంతమందికి ఉగ్రతలాగా వచ్చి కరోనా అలా తీసుకుపోయింది. అలా ఏమన్నా చెడ్డ వలన ఏమో ఎక్కడ ఏ విషయంలో దేవునికి అనుకోలేదు. ఇప్పుడు మనకు రాలేదు కనుక 6 నెలలు తప్పించుకొని బతికేద్దామా? కొంతమంది ముందు వచ్చింది, కొంతమంది వచ్చింది. కొంతమంది టైం అయితే తీసుకెళ్ళిపోయాడు, కొంతమందికి ఉగ్రత వచ్చిందేమో. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మాట విన్నప్పుడు హఠాత్తుగా ఏమొస్తుందో బైబిల్ చెప్తుంది. మరణం వస్తుందని బైబిల్ చెప్పింది. హఠాత్తుగా వచ్చేది మరణమే. దేవుని భక్తులైతే ప్రశాంతంగా కాళ్ళు ముడుచుకుని నాకు దేవుడు పిలుస్తాడు చెప్పి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఎంతమంది మనకు ఆధారం ఉంటారు కనుక ఈ కరోనా కొంతమందిని అవిధేయం తీసుకుపోయింది, కొంతమంది పాపులు తీసుకుపోయింది, కొంతమంది తిరుగుబడేశ్వరం తీసుకుపోయింది, కొంతమంది నార్మల్గా తీసుకుపోయింది. ఎవరు ఎన్ని రకాలుగా పోయినా అది అకస్మాత్తుగా నీకు వచ్చింది. ఎవడన్నా అనుకున్నాడా ఇది కరోనా ఉందని, అది వస్తుందని, వచ్చి రాలిపోతాను అనుకోలేదు. మనం బతికాం, కరోనా వచ్చిన బతికాం. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత కరోనా వచ్చిందా? అంత కరోనా వచ్చిందేమో ఎవరు తెలుసు. కొంత వచ్చినట్టు తెలుదంట. నేను చెప్తున్నాను. నేను చాలాసార్లు 3 సార్లు వచ్చిపోయింది నాకు అన్నాను. నేను ఒకసారి కానీ అందరికీ ఒకసారి కొత్తగా బాబోయ్ కానీ 2 లక్షల నుంచి 30 లక్షల దాకా 3 కోట్లు 4 కోట్లు చచ్చిపోయినా ఇంటికి వచ్చి చచ్చిపోయారంట. డబ్బు పోయి స్థిరపడినంత చేశారు. అలాగా డబ్బులు పోయి ఇంటికి వచ్చాక చచ్చిపోతే ఇంకెందుకు డబ్బు? ఎందుకు ఈ జీవితాలు? మనం ఏదో 10 రూపాయలతో బయటకు వచ్చాం, గట్టిగా చెప్పండి, బయటపడిపోయాం. కొంతమంది అయితే దేవుడికి మొక్కు మీద మొక్కు చెల్లించి ఆపద మొక్కులు ఏదో మొక్కులు మొత్తం మీద మొక్కుబడులు దేవుడు కాపాడాడు. మంచిదే. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసం నిన్ను కాపాడింది. అసలు అనారోగ్యం రాకుండానే కాపాడు. నీ మీద ఉంది. నాకు అనిపిస్తుంది ఎప్పుడు కూడా, ప్రతిసారి కూడా, ప్రభువా మేము ఇంతమంది భక్తులు, ఎంతమంది నా స్నేహితులు చచ్చిపోయారుగా, చాలా వేదన. ఆడుంటే ఏదేదో ఏం చేస్తామని అనుకున్నాం, మేము ప్రణాళికలు వేసుకున్నాం, ఆల్సన్ వెళ్ళిపోయారు, చాలా వేదనే. కానీ ఎవరు ఎలాగ వెళ్ళిపోయినా చాలామందికి మాత్రం ఉగ్రత వచ్చిందని నాకు లెక్క. నాకు తెలుసు. ఎవరిబడి అయినో పర్సన్ కొంతమందికి ఉగ్రత లాగా వచ్చిందని నాకు అనిపించింది. మనం ఎందుకు బతికాం? కృప ఉంది. ఇంకా నీ పట్ల ఓహో కృప ఉంది. నేను మామూలుగా తీసుకోవడం, అందరిలాగా తీసుకోవడం. అఫ్ కోర్స్ దాని చెప్పాడు, నేను కూడా లోకల్ పోయే మార్గం వెళ్తున్నాను, కానీ చచ్చిపోవడం గ్యారంటీయే. కానీ ఇలా సడన్గా చచ్చిపోతే ఎలాగండి? చక్కబెట్టుకుని చచ్చిపోతే ఎలాగండి? ఎక్కడెక్కడ చచ్చిపోతే ఎలాగండి? మన దేవుడు మనల్ని, నా విశ్వాసం అయితే అసంతృప్తిగా తీసుకోడు, నన్ను తృప్తిపరిచి తీసుకుంటాడు. అది నా విశ్వాసం. నేను ఇంకా ఉండి ఉత్తరం చేయాల్సింది లేదు. నేను చేయాల్సిన సేవ చేశాను, చెప్పాలి, శుభార్త చెప్పాను. నీకు చాలా చెప్తున్నాను. నాకంటూ ఖాళీ ఉంటే ఎవ్రీ డే 2-3 మెసేజ్లు ఇచ్చి నేను దేవుళ్ళు ఆనందిస్తాను. నా పని ఇప్పటికీ ఎక్స్ట్రా లాట్గా చేస్తున్నా. నాకున్న పని ఉంటే ప్రేమ అభిషేకం కూడా ఇచ్చేసాము. పెళ్లి చేయాలి కదా, పిల్లలు కనేసి గాలి వదిలేయడం కాదు. చాలామంది పిల్లల్ని కంటారు కానీ వాళ్ళ భవిష్యత్తును పట్టించుకోరు. చాలా తల్లిదండ్రులు ఉంటారు, పొరపాటు. నువ్వు పిల్లల్ని కన్నావు కనుక ఎవడైచ్చాడు? అఫ్ కోర్స్ నీ బాధ్యత ఏంటంటే వాళ్ళ పిల్లలు కూడా, వాళ్ళ పిల్లలు కూడా నీకు అనవసరం, నీ పిల్లలు కూడా నీకు అవసరం.
నీ పిల్లలు కూడా నీకు అవసరం, నీకు పుట్టబోయే పిల్లలు కూడా నీకు అనవసరం, వాళ్ళకి అవసరం. వాళ్ళ పిల్లల సంగతి వాళ్ళు చూసుకుంటారు, నువ్వు నీ పిల్లల సంగతి చూసుకోవాలి. నీ పిల్లల్ని ఎంత త్వరగా వెళ్తా త్వరగా యేసుప్రభువు నమ్ముకున్నట్టు చేసి, యేసుప్రభువు నమ్ముకున్న తర్వాత వాళ్ళ కార్యక్రమాలన్నీ సజావుగా నువ్వు చేయాలా, బాధ్యతగా ఉండాలి. యేసుప్రభువు చచ్చిపోతూ తన బాధ్యతను ఎవరికి ఇచ్చాడు? యోహాను గారికి ఇచ్చాడు. ఇదిగో ఇది నీ కుమారుడు అమ్మ అని అమ్మని కొడుకు అప్ప చెప్పి వెళ్ళిపోయాడు. బాధ్యత లేని వాడు దేవుని ఆశీర్వాదాలు పొంది కూడా పోగొట్టుకుంటారు. బాధ్యత కలిగిన వారు ఏ ఉన్నా లేకపోయినా, తను తిన్నా తినకపోయినా బాధ్యత నెరవేరుస్తారు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. అంటే మనం ఏం చేయాలి? నాకున్నది ఒకటే ప్రేమకి, అఫ్కోర్స్ నేను లేకపోతే పెళ్ళి అయిపోతాను, కానీ నా ఆశ నా దేవుడు ఆయన కూడా వివాహం చేసి ప్రశాంతంగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. నిజం చెప్పాలంటే నాకు చచ్చిపోవాలన్నది నీకు ఉందా? ఓరు బాబాయ్ బతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేము ఉన్నామండి అనవసరం బతకాలి లేదు మీకు, నాకు సవాలు ఉందా? నేనే చచ్చిపోతే ఏంటి? నేనేమన్నా తెలివి తక్కువడా? ఎందుకు చచ్చిపోతాను? నేను ఎందుకు చావాలనుకున్నాను? అంత త్వరగా నా యేసుని చూడాలని కోరిక నాలో వెళ్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మరణం ఉండాలి, మహిమలోకి వెళ్తాం కనుక నా యేసుని చూడాలంటే మరణించాలి. ఐఎమ్ సాటిస్ఫైడ్. మా నాన్నగారు అన్నప్పుడు నాకు అర్థమైంది కాదు, నాకు ఇల్లు లేదు ఈ లోపల అనేవారు. నాకు అది మెంటల్ వచ్చింది. మీకు చెప్తున్నాను, పాస్టర్కి చెప్పలేం కాదు. ఇంటికి మళ్ళీ ఏడుతుంటే బాబు నాకు ఇల్లు ఎక్కడ ఏమంటే తప్పేస్తాను తెలుసు. నాతో పాటు మౌనంగా ఉంది 34 ఏళ్ళు. అందుకే నాకు లేదు ఆమె లేదు. దేవుడు ప్రేమకిస్తే ఇచ్చిన కాక, మీకు కూడా అందరికి ఇచ్చిన కాక. తీసుకోండి, రిసీవ్. ప్రొఫెటికల్గా మాట్లాడుతున్నప్పుడు తీసుకోవాలి. కనిపెడతావు కదా, ఆమె చెప్పేది తల్లి అనేసావా నువ్వు అందరికీ అంటావు. దాని మీద కనిపెడుతున్నాను. దేవునికి స్తోత్రం. చేసేవాడు చేసిన దాన్ని ఒప్పుకున్నాడు, ఒప్పుకున్నంత నోరు ఒప్పుకోవాలి. నాకు లేదు అంటే లేకుండా పోతావు. నాకు ఉందని నీకేం కావాలో ఒప్పుకుంటుంటే అది చేస్తాడు. ఋతు గ్రంథం అంటాడు, అమ్మ ఋతమ్మా నువ్వు నాతో ఏం చెప్పావు? నువ్వు నాకేం చెప్పావు? నీకు చేస్తాను అన్నాడు. ఎవరన్నారు? బోయేజు. ఆఫ్టర్ ఆల్ లక్ష్మగారు బోయేజే ఋతమ్మతో అన్నాడు, నువ్వు నాకేం చెప్పావో నీకు అది చేస్తానన్నాడు. నువ్వేం చెప్తావు? వేసే చెప్పు. మౌనంగా ఉంటావు, నాకేం ఒక్కలగంటలో చూద్దామంటే లక్ష్మి చెప్పు. దేవుడికి ఏం కావాలో చెప్పు, నోరు తెరిచి చెప్పు, దేవుడితో చెప్పు. నువ్వేం చెప్తావో ఏసే అన్నాడు, నీకు నేను అదే చేస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీవు నాకు చెప్పింది నీకు చేసే వరకు నేను ఊరుకోను. మన ఏసే ఎంత మంచి తృప్తి కలిగిస్తాను. తృప్తి లేకుండా నేను తీసుకోడు. నాకు తృప్తి ఎప్పుడు వస్తుందంటే, నాకు ఉన్న ధైర్యం ఏంటంటే, ఎన్నో మరణా అవస్థలకు నేను కూడా ఇలా ఈ కరోనా కాలంలో మరణ పుటూరులలో మరువక మొరలిడి ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై పాడు. మరణ పుటూరులలో మంచినీళ్ళు ఎవరా నాయన? పానదగలది ఇద్దరా? పానదగలకపోతే నీళ్ళు వైద్యం అయిపోలేడు. బలమంతా ఉపయోగించి చెప్పాలి. దాచుకోండి. హల్లెలూయా. పావలా రూపాయి అని చెప్తున్నాడు ఇక్కడ. నీ బలమంతా ఏసైకి ఉపయోగపడాలి. మరణ ఛాయలు నన్ను కమ్మని, మరణ గురులు నా మీదకి వచ్చినాయి, కానీ నా యేసయ్య నేను ఆయనతో చెప్పినవని నా జ్ఞాపకం చేస్తున్నాడు. నేను చెప్పిన ఆయనతో, ప్రభువా నేను చచ్చిపోకముందు నీ పేరు నేను ముందు 3 మందిరాలు కట్టాలి. 1 సొలొమోను కొలతలతో, 2 మోషే కొలతలతో, 3 నోరు కొలతలతో నీకోసం మందిరాలు కట్టాలి నేను దేవుడు చెప్పాను. ఆయన నాకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను మర్చిపోయాను. ఇది చావు వచ్చిందేమో, అందరితో పాటు రే దుకాణం పొందని ఇది కట్టేద్దాం అనుకుంటుంటే, టఫా కట్టేద్దామంటే దేవుని ఆత్మ నేను ఏసైతో ఏం చెప్పాను అవన్నీ జ్ఞాపకం చేస్తా వచ్చి, వా ప్రభు చేస్తాడేమో, ఇలా చేస్తాడు నిరీక్షణ కలిగించి
నిరీక్షణ సిగ్గుపరుస్తాడు. ఎందుకనగా ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఎస్, ఇంకా నేను చేయవలసిన కార్యాలు కొన్ని ఉన్నాయి. ఈ కరోనా జాంతానా ఇది అంటుందండి. ఈ గిరోనా జాంతానా ఇది మాకు ఇది పెద్ద సమస్య కాదనిపించింది. ఇక అంజలమ్మ గారిని చూసిన తర్వాత పోయిన ప్రాణం మళ్ళీ చెప్పలేదు. ఇది బతికిందంటే ఇక మనం బతికేసేది అనిపించింది. ఏంటయ్యా నీ పెళ్లి నా చావుకు వచ్చిందంటారు కొంతమంది. కాదమ్మా, నీ యొక్క కరోనా మా జీవం వచ్చింది. స్తోత్రం, ధైర్యం వచ్చింది. మీ పక్కన కూడా కొంచెం సరఫరా చేయి. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి సంతోషంగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా ఉల్లసించాలి, ఆనందించాలి. దేవుని వాక్యాన్ని బట్టి మా ఆనందించాలి. దేవుని ఆత్మ అంటున్నాడు, ఋతు నువ్వు నాకేం చెప్పావో నేను నీకు అది చేస్తాను, నీకు అది చేస్తాను. నువ్వు కోరుకో, దేవుని దగ్గర అనుకో. అసలు పైకి అనకపోయినా అనుకున్నా, నువ్వు అనుకున్నది నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే నేను ఇంకా కొంచెం తక్కువ చేయను, కొంచెం ఎక్కువే చేస్తాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు అలాంటి దేవుడు. నేను నీ దేవుడి గురించి తలంపులు తక్కువ చేసుకో. డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్ అండ్ డోంట్ లిమిట్ యువర్ గాడ్. కనుక ఇప్పుడు క్రీస్తు శరీరంలో మనం ఉండాలంటే మనం ఏమి ఉండాలని ఆలోచించాలి. క్రీస్తు శరీరం శరీరం అంటే సంఘమే. కానీ దానికి మరో అనుభవం ఇచ్చి క్రీస్తు శరీరంగా చెప్తున్నారు. క్రీస్తు శరీరం ఏంటంటే యేసయ్య యొక్క శిరస్సుకి అంటుకట్టబడిన ఆయన అవయవాలం. క్రీస్తు ఎవరండి? పరిశుద్ధుడేనా? యేసయ్య పరిశుద్ధుడా పవిత్రుడా? మాట్లాడండి, నోరు తెరిచే. ఏమనంటే కొంచెం డౌట్గా ఉంది. ఆయన చాలా నెరడైపోయారు. కొంచెం ఏమైనా ఉందే ఆయన పొరపాటు. ఒకటన్నాడు కొంచెం డామిసి కోడ్లు ఇంకా రకరకాల వేసుకోబడ్డ 12వ ఏట నుంచి ఇంటికి వెళ్ళి 18వ ఏట నుంచి 30 ఏట వరకు, 12వ ఏట నుంచి 30 ఏట వరకు 18 ఏళ్ళు ఆయన ఇండియాకి వచ్చాడు, కాశ్మీర్ వచ్చాడు, అక్కడికి వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు అన్నాడని నేరాలు సైతాన్ని పంపిస్తున్నాడు. సుబ్రాజ్ గారు రాత్రి నా ముందు చెప్తా అంటాడు, అసలు యేసుప్రభు వారు ఈ పిల్లలు కంటాం, పెళ్లి చేసుకున్న పిల్లలతో గొడవ ఉంటే ఆయన సిలువకి అక్కడ ఎందుకయ్యా? ఏం పనికి ఆ రక్త చిందం చేయడం? భలే మాట్లాడతాడు ఒకసారి. నాకు చాలా నచ్చింది. అంతే కదా, సిలువుకి ఎక్కవాడేవాడు అందరు మనుషుల్లో బతికాడు, ఆయన సిలువు ఎందుకు ఎక్కుతాడు? అలాంటి పాపాలు తప్పులు చేసేవాడు పూల మంది ఉన్నారు. యేసుప్రభు ఎందుకు సిలువేయాలి? తాను చేయని నేరానికి అన్యాయం తీర్పు పొందిన వాడు యేసుప్రభు వారు సిలువ పెడితే ఆయన్ని ఏమన్నారు? అందరు మానవులకు పోలుస్తున్నారు. ఆయన రాజ్యాలు స్థాపించడానికి వచ్చిన వాడు కాదు, ఆయన పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వాడు కాదు, ఆయన పిల్లల కంటానికి వచ్చిన వాడు కాదు, ఆయన ఎంత మాత్రం కూడా మనలాగా పుట్టినవాడు కాదు. ఆయన పుట్టింది, పెరిగింది, బ్రతికింది, చనిపోయింది సర్వలోకం కోసం. చేతులలో పండి అందరూ కూడా, అందరూ ఎవరి కోసం? సర్వలోకం. అందులో నువ్వు ఉన్నావా? చిట్టుబాబు గారు మీరున్నారు అందులో. మీకు తెలవట్లేదు అంతే. ఇంకా మీకు మొత్తం అన్ని రకాల కృపలు ఉన్నాయి. ఏంటంటే దాన్ని ఇతర సాయం చేయడాలు, జాలి పడ్డాలు మొత్తం ఉన్నాయి. అవసరమైతే డ్యాన్సింగ్ కూడా వేస్తున్నావు. కానీ నీకు కావాల్సింది ఇప్పుడు ఏంటి? అసలు డ్యాన్స్ అని తెలుసా? రక్షాబంధులు వాడుకున్న ఆనందం, రక్షణానందంలో ఉన్న డ్యాన్స్ తెలుసా మీకు? అసలు లోకంలో ఉన్న ఈ డ్యాన్స్ చెప్తున్నారు. అసలు మనలాగా నాట్యం వాడు లోకంలో ఉన్నాడు. అది సినిమాకులు సరిపోడు. మనం వేసిన భక్తులు, నేను ఇస్రాయల్ దేశం వెళ్ళినప్పుడు ఆ యొక్క న్యూ ఇయర్ వచ్చింది వాళ్ళకి. వాళ్ళ అబ్బాయి ఏం ఏర్పాటు చేశారండి, ఏం నాట్యం చేశారు. అది కూడా అక్షర ప్రకారమే. అసలైన సిసలైన నిజమైన నాట్యం దేవుని సంఘానికే ఉంది. We dance before the Lord greater than David. దావీదులకు కూడా చాలా పాడతారు. దావీదు కాదు, దావీదు కంటే ఎక్కువగా ఆత్మ కలిగి ఉన్నాం. ఆయన మీద అప్పుడప్పుడు ఆత్మ వచ్చింది. మనలో ఆత్మ ఉండిపోయింది. మనల్ని డ్యాన్స్ చేయిస్తాడు. నడిపించడమే కాదండి, నోకరింప చేయడమే కాదండి, మనం ఏం చేస్తాడు? లోపల ఉన్నవాడు ఒక మిరగాయలో ఒక ఈగను పెట్టి దారం కట్టి ఏమవుతుంది? మిరగాయలో ఈగను పెట్టి దారం కట్టేది ఏమవుతామా? అది లోపల ఎడుతుందో, అయ్యో నన్ను బందీ చేశాను బాబు, ఎడుగా అయిపోయింది అన్నట్టుదా? అది లోపలను కూడా ఊగుతూ ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పు. అప్పుడు మిరగాయ కూడా ఊగుద్ది. హల్లెలూయా. ఆ ఈగ ఎలా డ్యాన్స్ చేస్తే ఆ మిరగాయ కూడా అలాగే డ్యాన్స్ చేస్తుంది. నీలో వచ్చిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన జీవం గల దేవుడు, ఆయన మహిమ గల దేవుడు, ఆయన కదిలే దేవుడు, ఆయన సంచారం చేసే దేవుడు నీలో ఉండి చేస్తాడు, నువ్వు ఊపేస్తాడు, ఊరేగిచ్చేస్తాడు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు క్రీస్తు శరీరం అనగానే
మన జీవితాల్లో మన దేవుడు పరిశుద్ధుడైన ప్రకారంగా మనము సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉంటేనే క్రీస్తు శరీరం అవుతాము. స్తోత్రం. మన దేవుడు పరిశుద్ధుడేగా, పాపం లేదు, చలన గమనమైన ఛాయ అయిన లేదు, చీకట్లేదు ఆయనలో. అందరి మహాపరిశుద్ధులు మన యేసయ్య. ఆ యేసయ్యలో నువ్వు కనెక్ట్ అవ్వాలంటే నీలో పరిశుద్ధత ఉండాలి. లోకంలో ఉన్నప్పుడు ఒకలా ఉన్నావు, క్రైస్తవంలో ఉన్నప్పుడు ఒకలా ఉన్నావు, సంఘంలో ఉన్నప్పుడు ఒకలా ఉన్నావు. క్రీస్తు శరీరంలోకి వచ్చిన తర్వాత ఈ నో డౌట్, వితౌట్ ఎనీ డౌట్, యూ హ్యావ్ టు బి హోలీ యాజ్ హీ ఈజ్ హోలీ. ఆయన పరిశుద్ధుడైన ప్రకారంగా నీవు నీ సమస్తమైన ప్రవర్తన ఏం ఉండాలి? పరిశుద్ధులమై ఉండాలి. నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటేనే క్రీస్తు శరీరం అవుతావు. క్రీస్తు శరీరం కాకపోతే సంఘంలో ఉంటావు, సంఘం కాకపోతే క్రైస్తవుల్లో ఉంటావు, క్రైస్తవులు కాకపోతే లోకంలో ఉంటావు, లోకంలోంచి ప్రత్యేకించబడితే క్రైస్తవులు అవుతావు, క్రైస్తవులోంచి స్కూట్నైజ్ చేస్తే సంఘం అవుతావు, సంఘములో నుంచి నిన్ను దేవుడు తన యొక్క శరీరంలో నిన్ను ఒక అవయవంగా చేయాలంటే నీవు పరిశుద్ధుడవై ఉంటావు. స్తోత్రం కలుగును గాక. ఆలోచన చేసుకో. నీ తలంపుల్లో పరిశుద్ధత ఉందా? నీ మాటలో పవిత్రత ఉందా? సరస్వతులు వస్తున్నాయా? నీ నోట్లో ఊతుపాట్లు వస్తున్నాయా? ముసలం ముచ్చట్లు వస్తున్నాయా? వేలాకాలు వస్తున్నాయా? తప్పుడు మాటలు వస్తున్నాయా? ఈ నోరు నీ ఇష్టాలకు వాడుకున్నావా? నీ అవయవాన్ని కొనుక్కున్నప్పుడు అన్ని కొనుక్కున్నాడుగైనా ఏదైనా నీ ఇష్టంగా ఏదైనా ఒక అవయవాన్ని ఇష్టాలకు వాడుకున్నావా? నువ్వు అపవిత్రం అయిపోతున్నావు. తాగుబోతుల బిందులు చేయదగిన విగ్రహ పూజలు చేయుటకు కత్తించిన కాలమే చాలా. అసలు నువ్వు తాగుడు మానాలన్నా, సిగరెట్ మానాలన్నా, పాపం మన ఛీ అని అనుకుంటే క్షణమే, నిమిషంగా. మారు మనసు 26 నిమిషాలు రాదు, క్షణంలో వస్తుంది. ఛీ అనుకోవాలంతే. చీకపోతే ఏంటంటే రోకలు చెల్లించి అనవసరమైందని నువ్వు కొనుక్కున్నావు. అవసరమైంది కాదు, అనవసరమైంది. భూలోకమంతా చేసేదంత అనవసరమైన కార్యక్రమాలు. కానీ మారు మనసు వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఏది అవసరం అనుకున్నావు అదే ఛీ అనుకుంటావు. ఛీ అసహించుకుంటావు. వెంటనే నీకు మార్పు రావడం ప్రారంభమవుతుంది. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధుడు పాపముతో పాలిభాగస్తుడు కాదు. పరిశుద్ధుడు పాపములు జోలి ఉండేవాడు కాదు. పరిశుద్ధుడు ఏదో ఒక స్పాట్లో సాతానికి చూపించేవాడు కాదు. పరిశుద్ధుడు తన హృదయంలోను, తన అంతరంగంలోను, తన ఆత్మలోను, తన యొక్క మనస్సులోను, తన శరీరంలోను ఎక్కడ పాపానికి చోటు తావిచ్చేవాడు కాడు. పరిశుద్ధుడంటే సర్వ శరీరం అందు కూడా పవిత్రత కలిగి ఉంటాడు. అందరూ స్తోత్రం చెప్పడేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధంగా ఉండాలి. పాపాన్ని ద్వేషించాలి, పాపాన్ని ఎదిరించాలి, పాపంతో పోరాడాలి, పాపాన్ని జయించాలి. నువ్వు వదిలొచ్చిన పాపం నీ వెనకాల పడుతుంది, నువ్వు దేవుని మీద వెనకాల పడ్డావు. అది ఎంత చెప్పినా ఎదిరించాలి. ఎవరు నువ్వు వెనకాల పడ్డావండి? ఏం లేదండి, మనం కలిసి తాగే కదా, ఒకసారి తాగితే వెళ్ళిపోతారని అంటదంతో పోయి నేను యూదులను కనుక ఆ పని చేయచాను. నేను క్రీస్తు శరీరము. నేను ఏమన్నా సంఘంలో ఉన్నావా? నేను ఏమన్నా క్రైస్తవులో ఉన్నావా? నేను లోకస్తులో ఉన్నావా అని దాన్ని ఎదిరించాలంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎదిరిస్తాడు, పరిశుద్ధుడు ఎదిరిస్తాడు. ఎక్కడో చోట స్పాట్ పెట్టుకున్నవాడు ఖచ్చితంగా లోబడిపోతాడు, కానీ పరిశుద్ధుడు ఖచ్చితంగా he will retaliate every snare of the devil. సాతానుగాడు క్విక్గా వస్తాడు, దగ్గరికి మోసపుస్తాడు, సంఘాన్ని కూడా మోసపుచ్చే ప్రయత్నం చేస్తాడు. ఒక నిమిషం మీకు ఆయన రాకడానికి ముందు ఏర్పరచబడిన వారిని సహితము, ఎవరమ్మా? మామూలు కాదు, ఏర్పరచబడిన సహితం మోసం చేయడం కొరకై ఆడు కూడా మహత్కార్యాలు చేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. అన్ని మహత్కార్యాలు దేవుడు చేశాడు అనుకోకూడదు. మ్యాజిక్లు చేసి అంటే ఆడు కూడా పౌరాన్ని మనిషి చేస్తాడు. మ్యాజిక్ కూడా ఇంద్రజాల మహేంద్రజాల తక్కువ టమారా ఏదో ఉంది, నాకు రావట్లేదు. ఆడు కూడా అద్భుతం చూపించేస్తున్నారు. దేవుడు కూడా ఆత్మ ద్వారా ఏం చేస్తాడు? అపోస్తుల చేత అనేకమైన మహత్కార్యములు సూచక్రియలు చేయించుచుంటాడు. మనుషులు చేసేవి వేరు, దేవుడు చేసేవి వేరు, సాతాను చేసేవి వేరు. అవి కూడా ఇలాగే ఉంటాయి. కాపీ కూడా నచ్చుకుంటున్నాడు వాడేమి సొంతంగా ఇంకోటి ఏడు కాపీ కొడతాడు అంతే.
ఏది ఆత్మ దేవుని సంబంధమైంది, ఏది మనుషు సంబంధమైంది, ఏది దేవుని సాధన సంబంధం తెలుసుకోవాలి. ఎవరినే మామూలు కాదండి. మామూలు ఎప్పుడు అని మింగేస్తాడు. మామూలుని కొంచెం గట్టి కిందలా కనపడుతున్నటువంటి ఏంటి వాళ్ళు ఏం చేస్తాడు, వీటి మామూలుగా మోసపడరా, వీటి ఎలా మోసపోతే నేను ఇతన్ని మోసగించగలని ప్లాన్ చేసి నువ్వు ఎలా మోసపోవాలో వాడికి తెలుసుకుని నీకు మీద అస్త్రం ప్రయోగిస్తాడు. అప్పుడు ఏం చేస్తావు, నువ్వు మోసపో. ఎవరు ఏర్పాటు చేయబడిన దానివే నువ్వు ఏర్పాటులో ఉన్నదానివే, నువ్వు మామూలు వ్యక్తి కాదు. క్రీస్తు శరీరంలో ఒక అవయవంగా ఉన్న నీవే ఏం చేయబడతావు, మోసపోయే ప్రమాదం ఉందంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకో. వెలుగు కలిగి ఉండండి, ఒలుకు కలిగి ఉండండి, భయం కలిగి ఉండండి. దయచేసి ఎలా పడితే విచ్చలవిడిగా దేవుడు దీవించేసరికి విశాలంగా అయిపోకండి. భయం కలిగి ఉండండి, జాగ్రత్త కలిగి ఉండండి, మెలకు కలిగి ఉండండి. సాతానుడు ఈ రూట్లో వస్తున్నాడు, ఎక్కడ నన్ను పడగొట్టేస్తాడు, ఎక్కడ నన్ను పాడు చేస్తాడు, ఎక్కడ నన్ను మోసం చేస్తాడని చాలా అలర్ట్గా ఉండాలి. దేవుని సంఘం గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, సంతోషం చెప్పాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటావో, అక్కడ మీరు గమనించారా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 11 నుంచి 11 చెప్పబడినప్పుడు కింద నుంచి పైకి చెప్పాడు. అంటే పైనుంచి కింద చెప్పాడు, కానీ కింద నుంచి పైకి వెళ్తాం. పరిచర్య ధర్మము జరగాలి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందాలి. నువ్వు క్షేమములో అభివృద్ధి పొందుతుంటే నువ్వెవరవే, క్రీస్తు శరీరం అని. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధత కలిగి ఉన్నావు కనుక నువ్వు అభివృద్ధి పొందుతూ ఉంటావు. నీలో పవిత్రత ఉంది కదా, నీ అభివృద్ధి ఆత్మీయంగా ఉంటుంది, శారీరకంగా కనపడదు. లోకంలో అందరిలాగా డంబంతో కూడిన పద్ధతులు కనపడవు. కానీ నీ ప్రవర్తన, నీ పద్ధతి, నీ విధేయత, నీ తగ్గింపు, నీ ప్రార్థన, నీ మాటలన్నీ ఒక ఆత్మీయ స్థితిలో ఎదుగుతూ ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పు. అప్పుడేమవుతుంది, క్రీస్తు శరీరం క్షేమం పొందిన వదిలేస్తాడా? ఫైనల్గా ఉంది, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లును ఆయన నియమించెను. ఫైనల్ స్టేజ్ అమ్మా. పరిశుద్ధతలో ఎంటర్ అయ్యావా? అయిపోలా, అది ఒకటే. నువ్వు 100కి వెళ్ళాలి. దానమ్మ గారు 1లో ఉన్నావు కదా, 1లోంచి ఒకటి ప్లస్ ఒకటే అన్నట్టు ఉండకూడదు. ఒకటి బాగా చెప్తే ఒకటే అలాగే కాదు. ఏం చేయాలా? 1 2 3 4 5 10 20 30 40 50 60 100 3కి వెళ్ళిపోవాలి. నువ్వు పరిశుద్ధులు ఎక్కడికి వెళ్ళాలి? మన పరిశుద్ధత అంటే నీలో ఎవరు చూసినా, సాతాను చూసినా, దేవుడు చూసినా, మనిషి చూసినా, సంఘం చూసినా, పాస్టర్ చూసినా, నిన్ను నువ్వే చూసుకున్నా నీలో ఏ నేరము కనపడదు, ఏ స్పాట్ కనపడదు, ఏ అపృతత కనపడదు. యు ఆర్ పర్ఫెక్ట్. గట్టిగా స్తోత్రం చెప్పండి. పరిశుద్ధులు సంపూర్ణులగును. ఇప్పుడు నువ్వు పరిశుద్ధత కలిగి ఉన్నావు కనుక క్రీస్తు శరీరంలో ఉన్నావు. కానీ ఇప్పుడు నీ జీవితంలో నీవు నేనేమవ్వాలి? ఏమవ్వాలి? సంపూర్ణం అవ్వాలి. అంటే దాని అర్థం తెలుసా? మానవుల్లో పుట్టిన నిన్ను క్రైస్తవులుగా చేసి, క్రైస్తవులో పుట్టిన నిన్ను సంఘంగా చేసి, సంఘంలో ఉన్న నిన్ను క్రీస్తు శరీరంగా చేసి, క్రీస్తు శరీరంగా ఉన్న నిన్ను దేవుడు సంపూర్ణం చేయాలనుకున్నాడు. అదేంటో తెలుసా? నువ్వు వధువు సంఘం అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఏ సంఘం అవ్వాలి? మనము నేను వధు సంఘము అవ్వకపోతే పరలోకం లేదండి. పరలోకం ఉంటుంది, కానీ వధువు సంఘం అయ్యావంటే పరలోకానికి రాణిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. పరలోకంలో ఏసైతో కూడా వెళ్తావు, పరలోకంలో ఏసై పక్కనే భార్య కూర్చుంటావు, పరలోకంలోను భూలోకంలో ఎక్కడికి వెళ్తుంటావు. అర్థమేంటి? పరిశుద్ధతలు ఏమైపోయావు అనమాట, సంపూర్ణతలు అయిపోయింది. చదవండి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7-8 వచనాలు. విశాలమైన జలముల శబ్దమును, పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయన స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహ మహోత్సవము సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి
ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. గట్టిగా దేవునికి స్తోత్రం 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 చెప్పండి. స్తోత్రం చెప్పండి చెప్తున్నారు. అక్కడ విస్తారంగా చెప్తారు, శబ్దంతో చెప్తున్నారు, త్వరతో చెప్తున్నారు. చెప్పండి చేతులపై అందరూ హల్లెలూయా. ఏం చెప్తున్నారు? ఏం విన్నారు? ఆయన భార్య తను తాను చేసినట సిద్ధపరచుకొని ఉన్నది. మీకు ఎన్నోసార్లు చెప్పాను, దైవజనుడు పాస్టర్ గారి పని ఏంటంటే నువ్వు ఎలా సిద్ధపడాలో చెప్పడమే ఆయన పని. సిద్ధపరచడం ఎలా సిద్ధపడాలో ఖచ్చితంగా చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఇంకొక పక్కన సిద్ధపరుస్తాడు. ఒక పక్కన పాస్టర్ గారు, ఇంకొక పక్క పరిశుద్ధాత్ముడు సిద్ధపరుస్తున్నా చిట్ట చివరిగా చేసిన పని ఏంటంటే నీవు కూడా నువ్వు ఏం చేయాలా? నిన్ను నువ్వే సిద్ధపరచుకోవాలా. అందరూ స్తోత్రం చెప్పండి. అప్పుడే నువ్వు ఆయన భార్య. అక్కడ అమ్మ ఆయన భార్య తను తాను సిద్ధపరచుకున్నాను. సిద్ధపరచుకోగానే ఏం జరిగింది తెలుసా మీకు? 8వ వచనంలో ఉంది, ఆమె తరించుకున్నటకు సన్నపు నార బట్టలు ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధంగా మాట్లాడేవా? పరిశుద్ధంగా ప్రార్థన చేసావా? పరిశుద్ధంగా ఆరాధన చేసావా? పరిశుద్ధంగా చాలా కార్యక్రమాలు చేసావా? ఇక్కడ అన్నాడు పరిశుద్ధత ఏమన్నాయంట? ఫైనల్గా క్రియలు ఉన్నాయి. క్రియలు లేని విశ్వాసం ఎలా మృతమో, క్రియలు లేని పరిశుద్ధత కూడా పరిపూర్ణం కాదు. అంటే పరిశుద్ధత పరిపూర్ణమైన అర్థం ఏంటి? దాని క్రియలు ఉంటాయి. ఏంటి ఆ క్రియలు? తను సిద్ధం చేసుకుంటుంది అంతే. ఎవరేమనుకున్నా, తనకు తానుగా తన భర్త ఏమన్నా, తన భార్య ఏమన్నా, పాస్టర్ ఏమన్నా, విశ్వాసులు ఏమన్నా, వాళ్ళు ఏమన్నా, వీళ్ళు ఏమన్నా అన్నీ ఏది పట్టించుకోకుండా నా దేవుడితో నాకు సంబంధం. వీళ్ళు ఉంటే ఉండరు, పోతే పోతారు, నాకు అనవసరం. నా దేవుడితో నేను ఉండాలి, నా దేవుడు నాతో ఉండాలి. నేను చచ్చిపోయేదాకా ప్రతిరోజు నన్ను కాపాడుకుంటా. ప్రతిరోజు ఏం వచ్చినా సరే నా దేవునికి అనుకూలంగా ఉంటా. నా దేవుడు చెప్పినట్టు వింటా. నా దేవునికి విరోధంగా యోబు గారు ఏమైతే మాట్లాడలేదో, యోబు విరోధంగా మాట్లాడలేదు కదా, నేను కూడా మాట్లాడు. నా నోట మాట కానీ, నా ఉదయ ధ్యానం కానీ, నా తలంపులు కానీ, నా పద్ధతులు కానీ, నా కార్యాలు కానీ నా దేవునికి బాధ పెట్టేవి ఉండవు. నేను చేస్తాను, నా పరిశుద్ధతని నేను సంపూర్ణం చేసుకుని నన్ను నేనేం చేస్తాను? ఎవరేమైపోయినా నాకు అనవసరం. ఇంట్లో వాళ్ళు ఏమైపోయినా, సంఘంలో వాళ్ళు అయిపోయినా, ఊళ్ళో వాళ్ళు ఏమైపోయినా, నేను మాత్రం నా యేసయ్యకు భార్యగా సిద్ధపరచుకుంటాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. అది ఫైనల్ డెస్టినేషన్. నీ ఫైనల్ డెస్టినేషన్ తెలుసా? పరలోకం కాదు, ఆశీర్వాదం కాదు, మరొకటి కాదు. నీ డెస్టినేషన్, నీ గమ్యం, నీ గురి ఏం తెలుసా? నువ్వు యేసయ్యకు భార్యగా మారిపోవాలి. నువ్వు వధువు సంఘం అయిపోవాలి. నువ్వు తీర్చిదిద్దబడాలి. నువ్వు అలంకరించుకోవాలి. ఆయన అలంకారంతో నువ్వు నింపబడాలి. నీవుగా సిద్ధపరచుకోవాలి. చివరకు నీవు ఏం చేయాలంటే ఫైనల్ స్టేజ్ ఒక ఆఫ్టర్ హ్యూమన్ బీయింగ్ పుట్టిన నువ్వు యేసు ప్రభువుతో పాటు యుగ యుగములో ఏదే స్థాయికి వెళ్ళాలి. దేవుడు తన వాక్యమును ఆశీర్వదించును గాక. అందరూ మోకరించండి. దయచేసి మోకరించలేకపోతే నిలబడండి. ఈ మధ్యాహ్నం దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నాను. దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నాను. దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నాను.